వెల్కమ్ టు 77 టీవీ. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు బోటాల చిన్న, మన కోఆపరేటివ్ పిఏసిఎస్ అధ్యక్షుడు, చైర్మన్ గా మనకి కొత్తగా పదవిని ఇవ్వడం జరిగింది. ఆయనతో ఈరోజు మనం ముఖాముఖి కార్యక్రమం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, మీరు ప్రస్తుతానికి పిఏసిఎస్ అధ్యక్షుడిగా ఎన్నికై మార్చి 15కి నాకు బాధ్యతలు అప్పచెప్పారు. కూటమి గవర్నమెంట్ లో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల కారణంగా కూటమిలోని సోడవరం నియోజకవర్గంలో మేడివాడ సొసైటీకి బీజేపీ కేటాయించడం జరిగింది. ఆ కేటాయించడం జరగడంలోని నాకు ఇక్కడ మా పార్టీ బీజేపీ పార్టీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ నన్ను గుర్తించి ఈ పదవి నాకు ఇవ్వడం జరిగింది. సార్, అయితే ప్రస్తుతానికి రాజకీయం అనేసరికి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా డిపెండ్ అయ్యి ప్రజల దగ్గర రాజకీయ నాయకుడు అనగానే ఒక ఏంటంటే ప్రజల్లో ఉన్న భావం, రాజకీయ నాయకుడు ఇప్పుడు కూడా తన లబ్ధి గురించి, తన కోసమే అనే వేలో థింకింగ్ ఉంటుంది, ప్రజల గురించి ఆలోచించడం. అలాంటిది మీరు స్టార్టింగ్ మీ రాజకీయం ఎలా ప్రస్తావించారు? రాజకీయంలో రావడానికి కారణం ఏంటి అసలు? నేను గతంలో నాకు మొట్టమొదటిగా ఓటేస్తాడు టీడీపీకి ఓటేసాను. తర్వాత రాను బీజేపీ పార్టీ ఎదుగుదల చూసి, బీజేపీ పార్టీ చేసే అభివృద్ధి చూసి, బీజేపీ మోడీ అన్న, వాజ్పేయి గారు అన్న బాగా నాకు అప్పటికే నాకు 22 సంవత్సరాలలోనే నాకు బీజేపీ పార్టీ మీద అభిమానం పెరిగింది. మోడీ కూడా అంతే. మోడీ అంటే తెలియదు నాకు. అలాంటి వ్యక్తి తొలిసారి ప్రధానమంత్రి అయితేకే నాకు మోడీ మీద అభిమానం పెరిగింది. మోడీ సిద్ధాంతం బాగుంది. మోడీ చేసిన అభివృద్ధి దేశానికి చేసే మంచి పనుల వల్ల బీజేపీ పార్టీ జెండా పట్టుకోవాలని నా కోరిక కలిగింది. ఆ కోరిక మీద బీజేపీ పార్టీలో ఉంటే మరి ఏమైనా చేయగలం. బీజేపీ పార్టీ ఏంటంటే కుటుంబ రాజకీయం చేయదు, దేశం కోసం, ప్రజల కోసం కష్టపడే పార్టీ అనిపించి నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. నేను 2009లోనే బీజేపీ పార్టీ సభ్యత్వం తీసుకున్నాను, కియా సభ్యత్వం. అప్పుడే నేను చేరాను. అప్పుడు సోడా నియోజకవర్గంలో తాపరెడ్డి ఇస్రా గారు ఉంటారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా. ఆయన సంవత్సరంలో నేను బీజేపీ పార్టీ కంటిన్యూ చేసుకున్నాను. ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా పార్టీ ఏం చెప్తే పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తానండి. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇందులోకి వచ్చే? నేను 2009లో జాయిన్ అయ్యానండి. 2009లో జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయిన నెలలోనే నేను చేసే పనుల గురించి పార్టీలో ఫీడ్గా ఉండడం చూసి బీజేపీ పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్ గా, రావుకాతం మండల పార్టీ ప్రెసిడెంట్ గా నన్ను ప్రకటించడం జరిగింది. మండలంలో కార్యకర్తలు అందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది. సార్, మరి ప్రధానంగా మన చోడవరం నియోజకవర్గంలో మీరు సీనియర్ నేత అయితే, మీతో పాటు అట్లా ఏంటంటే అటు వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు, ఇటు తెదేపా ప్రభుత్వాన్ని చూశారు, మధ్యలో వచ్చిన జనసేన పార్టీ కూడా, ఈ మధ్య వచ్చిన పార్టీని కూడా చూశారు మీరు. సో మీ పార్టీలో లేనిది మీ పార్టీలో ఉన్నది, మీ పార్టీ ద్వారా బాగా ప్రజల్లోకి అవుతానని ఎలా నమ్మి ఇందులో దిగారు? మా పార్టీలోని కేవలం కుటుంబ రాజకీయం ఉండదండి. ఒక సామాజిక కార్యకర్తకే అవకాశం ఇస్తారు. జనబలం కానీ, డబ్బు బలం కానీ చూసి అవకాశం ఇవ్వరు. కుటుంబం లేనుడికి కూడా ఇవాళ మా పార్టీ అవకాశం ఇచ్చి, ఎవడైతే అవినీతి అన్నది మా పార్టీలో ఉండదు, ఎవడైతే ఈ ప్రజలకి, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎవడైతే పని చేస్తారో వాళ్ళు గుర్తించి ఇస్తారు తప్ప రికమెండేషన్ చేసి డబ్బు బలం చూసి, జనబలం చూసి ఎవరు. ఎవడైతే ఈ పార్టీ పని చేస్తుందో వాళ్ళకి పార్టీ పగ్గాలు అప్పచెప్తుంది బీజేపీ సిద్ధాంతాలు. అప్పుడు మీకు అంశప టైం వైసీపీ ప్రభుత్వం ఉండగా మీరు మీ ప్రాంతంలో, మీ నియోజకవర్గంగా, మీ పంచాయతీలు కానీ ఎదుర్కొన్న సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఎదుర్కొంది ఉంది. మా పంచాయతీలోని ఏ సమస్య ఉన్నా సరే వెంటనే దాన్ని ప్రజల దృష్టి తీసుకెళ్ళి, ప్రజల నుంచి మా దృష్టికి ఏమైనా వస్తే అది అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు సాల్వ్ చేస్తాను. మా మాట వెళ్ళకపోతే మా పై అధికారులు కానీ, మా పై నాయకులు కూడా చెప్పడం జరిగింది. అది కొన్ని సమస్యలు సాల్వ్ చేయడం కూడా జరిగింది. అలాగే మీ పార్టీలో మిమ్మల్ని గుర్తించి ప్రస్తుతానికి 2025లో మీకు ఈ పదవిని తగ్గబెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు కనీసం 30 years బ్యాక్ నుంచి ఉన్నప్పుడు ఎక్కువ బీజేపీ పార్టీలో మీకు ఏంటంటే గుర్తించి బాగా పనిచేస్తున్నారని గుర్తించి, ఇంతకు ముందే ఈ మధ్య అందరికీ పదవులు ఇవ్వడం జరిగింది. మీరు ఇంకా
మండలంలో ఎవరు ఉండిపోయారు. మీరు ఇంకా అసలు నియోజకవర్గానికి లెవెల్కి తీసుకెళ్ళలేదంటే ఏంటి లోపం? మీరు అసలు చెయ్యలేదనా లేకపోతే మీ పైన ఇంకా గుర్తించలేదని అనేది లేదండి, నేను మండల స్థాయిలోనే కొద్ది కార్యకర్తలు బాగా పనిచేస్తున్నాం, మండల స్థాయిలో బాగుంటది, ఇంకా నా మీద సీనియర్లు ఉన్నారు, నాకు ఇంకా వయసు ఉంది కాబట్టి మండల స్థాయిలో అయితే నువ్వు బాగుంటావు అనేసి నన్ను జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా తీసుకుంది గతంలో. మళ్ళీ నేను మండల ప్రెసిడెంట్ కి వెళ్తే నువ్వు మండలం ఉంటేనే మన గ్రామాలలో మండల స్థాయిలో బీజేపీ కార్యకర్తలు కొద్దిగా నేను చూసి నువ్వు నీ విధానం చూసి నువ్వు కొద్ది సర్వీస్ చేస్తానని మళ్ళీ నన్ను జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గాని జిల్లా నాయకులు గాని గుర్తించి మళ్ళీ నువ్వు మండల ప్రెసిడెంట్ గా ఉండాలనేసి మండలానికి నన్ను కేటాయించారు. సో దాని మీద మీ ప్రజలకి మీరు అందుబాటులో ఉంటారని కూడా మీరు ఒక ఫిక్స్ అయ్యారు. సరే సార్, అయితే మాకు ప్రస్తుతానికి మన నియోజకవర్గంలో మెయిన్ రాజకీయంలోకి వచ్చేసరికి కూటమి ప్రభుత్వం అని పేరుకే వింటున్నాం కానీ తీరేప చెప్తే మాట్లాడిస్తున్నాయి అనేది బయట ఉన్న తాకు. అసలు యాక్చువల్గా అటు కేఎస్ఎన్ రాజు కానీ ఇటు పిఎస్ఎన్ రాజు కానీ మీరు మన సీఎం రమేష్ గారు కానీ మీకు ఏమైనా ఇబ్బందికరంగా పిలవడం అంటే ఎక్కడైనా ప్రెస్ మీట్ అయినా లేకపోతే మీటింగ్ అయినా మీకు పిలుస్తున్నారా పిలవలేదా? మాకు కూటమి గవర్నమెంట్ లోని ఇటు కేఎస్ఆర్ ఎమ్మెల్యే గారు కానీ రాజుగారు కానీ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కానీ అలాగే మన తాతయ్య గారు కానీ జిల్లా ప్రెసిడెంట్ హౌసింగ్ చైర్మన్ బత్తుల తాతయ్య గారు కానీ అలాగే మన జనసేన పివిఎస్ఎన్ రాజు గారు కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయడం కానీ వాళ్ళ కార్యకర్తలతో కలిసిమెలిగా ఉండడం కానీ జరుగుతుంది. ఇటువంటి మాకు ఏ భేదాలు లేవు. ఎటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు ప్రతి కార్యక్రమంలో పిలుస్తుంటారు, పిలవన్నది ఏది లేదు. మన ప్రతి కార్యక్రమం కూడా కూటమి కార్యక్రమంలో ఏ కార్యక్రమం పిలుస్తుంటారో ఆ కార్యక్రమంలో నేను అటెండ్ అవడం జరుగుతుంది. మాకు కూటమి ధర్మంలో నన్ను గుర్తించారు, గుర్తించబట్టి నాకు ఈ రోజు ఈ పదవి నాకు ఇచ్చారు. ఎంతో మంది టీడీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఉన్నా జనసేన కార్యకర్తలు ఉన్నా నన్ను వాళ్ళతో పాటు నేను కలిసి తిరుగుతాను కాబట్టి కలిసి పార్టీ పనులకు నేను పనిచేస్తాను కాబట్టి వాళ్ళ ముగ్గురు గుర్తించారు. వాళ్ళ ముగ్గురితో పాటు మా నాయకులు కూడా గుర్తించి నాకు ఈ జరిగింది. మన రావికాపురం మండలానికి వచ్చేసరికి అట్లాంటి విభేదాలు కానీ అట్లాంటివి కానీ ఏమన్నాయా? లేదు, ఏ మండలం ఎలా ఉన్నా రావికాపురం మండలంలో సోడవరం నియోజకవర్గంలో రావికాపురం మండలం వాటికి జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మూడు పార్టీలు కూడా కలిసే నిర్ణయం తీసుకుంటాను, కలిసి మేలుగా వెళ్తాను. ఇదే కాదు రేపు సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీ ఎలక్షన్లు కూడా కలిసే మిత్రధర్మంతో మేము కలిసే పనిచేస్తాం. కలిసే ఎవరికైతే పార్టీ సీట్ ఇచ్చిందో వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తాం. ఎదురేక అన్నది లేదు. ఇప్పటికి పైనుంచి ఆదేశాలు మాకు ఏముంది, ఏ రకంగా ఊళ్ళో ఏ సమస్య ఉంది సరే ముగ్గురు కూర్చొని సమస్యకి పరిష్కారం చేసుకుంటాం తప్ప మాకు ఎవరో ఎదురేక లేదండి. మాకు ఎదురేక ఉంటే వైసీపీతో తప్ప మాకు మా పార్టీలో మాకు ఎదురేక లేదండి. అయితే ప్రస్తుతానికి మన రావికాపురం మండలంలో వచ్చేసరికి అటు ఎస్ఐ గారు కానీ ఇటు ఎంఆర్ఓ గారు కానీ అంటే కొంతమంది మీ దగ్గరికి వచ్చిన మీ ఓటర్లు కానీ మీ కార్యకర్తలు కానీ ఏదైనా ప్రాబ్లంలో పనులకు వెళ్ళినప్పుడు మన ఆఫీసు దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల ఇది రాజుగారి చెప్తేనే చేస్తాం ఇట్లాంటి సందర్భాలు ఎదుర్కోవటం జరుగుతుంది. అట్లాగే మీ మండలంలో ఎప్పుడైనా మీరు ఎదుర్కొన్న సమస్య ఏమైనా ఉందా? అవ్వలేని పని ఏమైనా ఉన్నాయా? మాకంటే ఏ సమస్యలు రాలేదండి. ఏ సమస్యలు అంటే మాకు టీడీపీ లీడర్లు కొద్దిగా మేల్ లీడర్ ఉన్నారు, మాకు జనసేనలో కానీ బీజేపీలో కానీ ఏ సమస్య వచ్చినా దృష్టి తీసుకెళ్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు. అలాగని ఇటు జనసేన బీజేపీ అనేసి వాళ్ళు ఏం చూడలేదు మమ్మల్ని. ఎవరు వచ్చినా మాకు వెంటనే దాన్ని స్పందించారు. కూటమి ధర్మంలో ఆ ఇబ్బంది లేదండి. ఇప్పుడు జాయిన్ అయినా అంటున్నాయి, జాయిన్ అవ్వకముందు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా ఉండేది, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కొత్తగా మీరు ఇందులో ప్రవేశపెట్టారు, రైతులు లబ్ధి పొందడానికి ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు మీరు వచ్చిన తర్వాత ఈ బిఎస్సిఎస్ లోని? గతంలోనే సెంటుకి 300 ఇచ్చారండి. ఒక సెంటు భూమి ఉంటే 300 మంజూరు చేస్తారు. ఈ రోజు ఈ గవర్నమెంట్ లో కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ కలిపి ఇవాళ సెంటుకి 1000 రూపాయలు ఇస్తుందండి, ఎకరానికి 10 రూపాయలు ఇస్తాము. ఇది కాక రైతుకి ఇంకా ఏమైనా బయట నుంచి ఇంకా సమస్యలు ఉంటాయనేసి మార్టిగేజ్ లోన్ అని ఎస్టేజ్ లోన్ అనేసి ఎకరానికి 5 లక్షలు కూడా మంజూరు చేస్తాము. ఎకరానికి 5 లక్షలు లోన్ ఇస్తాము. ఓ ఎకరం 1,00,000 ఈ 5 లక్షలు ఎకరానికి ఇస్తాను. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి రైతుని ఏ ఇబ్బంది పెట్టకుండా అది డాక్యుమెంట్ ఇచ్చిన 1 రోజుల్లో వెంటనే
మేము లోన్ వెంటనే ఏర్పాటు చేస్తున్నాం. గతంలో బ్యాంకుల చుట్టూ 3 నెలలు 4 నెలలు తిరుగుతున్న లోన్లు అయ్యి కాదు. ఈ రోజు నేను 4-5 రోజుల్లో లోన్లు ఇస్తాను. గతంలో ఈ బ్యాంక్ రావడం కలగొట్టు కూడా వైసీపీ గవర్నమెంట్ లో కలగొట్టు కూడా లేదు. పవిస్ ఒక్కితే వాళ్ళు బ్యాంక్ వచ్చి రైతులు సిబ్బంది కూడా కాళ్ళ దాడితో కాళ్ళలో పడుకుని రోజులు కొట్టున్నాయండి. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కలగొట్టు వేయించానండి. 25,000 రూపాయలు పెట్టి కలగొట్టు వేయించాను. అంటే మన బ్యాంక్ వచ్చి తర్వాత ఎలా ఉంటుంది, మన ఇంట్లోకి వెళ్ళే తర్వాత ఎక్కడైనా కాలం అంతా దాటగాలం ఆ ముసలాలు వస్తారు, కోరలు వస్తారు, ఏదో రోజు అందరూ పడిపోతారని ఆ వచ్చిన 5 సంవత్సరాలు గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు అది పట్టించుకోలేదు. వెంటనే ఇమ్మీడియట్ గా నా సొంత డబ్బులతోటి కాలం వేయించి తర్వాత సొసైటీ నుంచి ఆ డబ్బులు బిల్లు పెట్టుకున్నాం. ముందు సొంత డబ్బులతో పెట్టి ఏది పెట్టాను సొంత డబ్బులు 25,000 రూపాయలు, అదే 25,000 రూపాయలు కూడా సొసైటీలో తీసుకోవడం జరిగింది. ఏ ఒక్క రూపాయి కూడా తీయడం లేదు. అంత రికార్డు పరంగా అంతా మెయింటైన్ చేస్తాం. ఇది రైతుల సొమ్ము, ఏ ఒక్కరి సొమ్ము కాదు. రైతుల కష్టార్థం ఇందులో ఉంది. ఆ రైతుల కష్టార్థం మనం దుర్వినియోగం చేయకూడదని ఉద్దేశంతో, రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ ఆలోచనలోనే బీజేపీ పార్టీ సిద్ధాంతాలు కూడా రైతులందరికీ చెప్పడం జరుగుతుంది. బీజేపీ రైతుల కోసం, రైతుల పక్షం ఉన్నారు. రైతే రాజు అంటారు తప్ప, అది కొన్ని పార్టీలు రైతే రాజు అంటారు తప్ప రైతులకు ఏ రోజు మేలు చేసిన దాఖలు లేవు. ఇవాళ కేంద్ర గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఇవాళ రైతు పక్షాన్ని ఉన్నారు. రైతులకు ఏ అవసరం వచ్చింది జర మేము వెంటనే దాన్ని సాల్వ్ చేస్తాము. ప్రధానంగా సార్ అది మీరు బీజేపీ పార్టీ అనగానే ఒకటి ఆర్ఎస్ఎస్ అని ఒకటి మొదలెడుతుంది సార్. అసలు ఆర్ఎస్ఎస్ ముందు జాయిన్ అయ్యి తర్వాత బీజేపీ పార్టీలోకి వస్తున్నారు అనేది ఒక ప్రజల్లో ఉంది సార్. అసలు ఏంటి బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి సంబంధం ఏంటి, ముందు అందులో చేయడం ఏంటి, తర్వాత ఇందులో రావడం అంటే ఇట్లాంటి ఏంటి అసలు? ఏ లేదండి, ఆర్ఎస్ఎస్ అంటే ఒక సిద్ధాంతానికి అనుకూలంగా పనిచేస్తుంది. హిందూ ధర్మం కోసం పనిచేస్తుంది. హిందూ ధర్మం కోసం కాదు, ఎక్కడైనా సరే అవినీతి లేకుండా, ఎవరైతే లేకుండా చక్రంగా హిందూ ధర్మం కోసం ఎలా ఉండాలా, దేశంలో పేదలు ఏ రకంగా నడుచుకోవాలని చెప్తుంది, ఓ సిద్ధాంతాలు చెప్తుంది. ఆ సిద్ధాంతాలు కొంతమంది నప్పవు. మిగతా పార్టీలకు నప్పగా ఏదో దుమ్మెత్తి పోతారు అంతే తప్ప. కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్ పనులు ఆర్ఎస్ఎస్ పని చేస్తుంది, బీజేపీ పనులు బీజేపీ పని చేస్తుంది. బీజేపీ సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్ నచ్చాయి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు బీజేపీ నచ్చాయి. ఆ నచ్చడం వల్ల ఐకమత్యంగా ఉంటారు. దాని వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీకి పనుకోవడం పనిచేస్తుంది, అది ఆర్ఎస్ఎస్ చెప్పినట్టు బీజేపీ చేస్తుంది అని అంటారు. అదేం లేదు, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకి నచ్చాయి, మా సిద్ధాంతాలు వాళ్ళకి నచ్చాయి కాబట్టి కలిసిమెలిగా ఉంటాం. మేము దేశం కోసం కష్టపడే వ్యక్తులు కాబట్టి మా కుటుంబ రాజకీయాలు ఉండవు, మేము స్వార్థపరులు ఉండవు, స్వార్థంగా ఏదో ఆలోచించాం. మా పార్టీలో ఇప్పుడు ఏ ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, సీఎం గాని ఎక్కడ కూడా అవినీతి పాలన అనేది ఇప్పుడు వచ్చి లేదు. నేను 2009లో జాయిన్ 2009 నుంచి కూడా ఏ బీజేపీ ఎమ్మెల్యే గానీ, బీజేపీ ఎంపీని కానీ, బీజేపీ సీఎం కానీ ఎక్కడ కూడా అరెస్ట్ చేసినట్టు కానీ, అవినీతి ఎదుర్కొన్నట్టు ఎక్కడ చూపెట్టను. ఈ మీడియా ఎక్కడ లేదు. అలాంటి పార్టీ అని బీజేపీ పార్టీ అంటే కుటుంబ పార్టీ లేని రాజకీయ పార్టీ. కుటుంబం గురించి చూడడం, దేశం కోసం చూస్తాం. మాకు దేశం బాగుంటుంది, ముందు దేశం తర్వాత కుటుంబం. మా వాళ్ళలో ఎక్కడ రికమెండేషన్ ఉంటుంది. ఏ దేనికి కూడా జాబ్ కానీ దేనికి కూడా రికమెండేషన్ చేయము. అక్కడ కష్టపడి ఎగ్జామ్ రాసే జాబ్లో పాస్ అవ్వాలి. దేనికి కూడా రికమెండేషన్ చేయము. అవినీతి పాలన అన్నది మా పార్టీలో ఉండదు. మేము మీటింగ్ వెళ్ళే సరే మా సొంత డబ్బులతోటే వెళ్తాం. మా పార్టీ ఆదేశాలు వచ్చినా, ఇటు విజయవాడ రమ్మన్నా, ఇటు అనకాపల్లి రమ్మన్నా, ఇటు వైజాగ్ రమ్మన్నా మా సొంత డబ్బులతో సైకిల్స్తో వెళ్తాం. కానీ మేము మిగతా పార్టీలాగా వెహికల్ పెట్టి వాళ్ళకి ఏదో బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి, మందు ప్యాకెట్లు ఇచ్చి రాజకీయం లబ్ధి కోసం మేము చెయ్యం. మా పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు, మా పార్టీ సిద్ధాంతాలు ఉన్న వాళ్ళే మా పార్టీలో తీసుకుంటాం. అవినీతి పార్టీ వాళ్ళు ఎవరిలో కూడా తీసుకోం. చాలా మంది ఈ మధ్య కూటమి పార్టీ వచ్చిన తర్వాత చాలా మంది వస్తున్నా మేము అవినీతి ఎవరైతే అవినీతి లేని ఉన్నామో వాళ్ళ పార్టీలో చేసుకుని తప్ప అవినీతి ఉందని మేము తీసుకోలేదు. ఆ మరక మాకు అంటుకోవడదు. బీజేపీ అంటూ ఒక బురదలోంచి వచ్చిన కమల పువ్వు ఎలా వస్తుంది, బురదలోంచి వచ్చిన పార్టీ, బురదలోంచి వచ్చి కమల పువ్వు బురద అంటుకుంటూ ఉంటుంది. అలాగే మా పార్టీ వాళ్ళు కూడా, బీజేపీ వాళ్ళు కూడా బురద అంటుకుంటూ ఉండాలనేసే మేము ఈ పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి. అవినీతి పనులు ఎవరు ఉండరండి, నాకు తెలిసిన వాటికైతే అవినీతి పనులు ఎవరు లేరండి. ఆ సిద్ధాంతాలే ఉండండి. పార్టీ చెప్పేది ఏం చెప్తుందంటే, ముందు మనం మీరు ఏ పని చేస్తారో అడుగుతుంది. ముందు ఏ పని చేస్తారో అంటుంది. ముందు ఏంటంటే మనం భవిష్యత్తు గురించి చూసుకోవాలా. భవిష్యత్తు ఇంటికాడ 2 గంటలు 3 గంటలు మనం పని చేసుకొని 2 గంటలు పార్టీకి కేటాయించమంటాం. అంతే పూర్తిగా పార్టీ మీద తిరిగితే ఇంటికి మన భవిష్యత్తులు పాడైపోతాయి. భవిష్యత్తు పాడైపోతే మన ఖర్చులకి వెళ్ళకపోతే ఎవరి మీద మనం చేయాలి. అలాంటి కాకుండా మనం పని చేస్తూ పార్టీ
పనిచేయమన్నారు. పూర్తిగా ఏదో పార్టీ పేరు చెప్పుకొని ఏదైనా చేయడం గట్రా లేదు మా పార్టీలో. మా పార్టీలో ఏంటంటే ముందు పని చేస్తే మిగతాది. నేను అంటే నా ఇంటికాడ బిగినెస్, నా ఇంటికాడ గతంలో నేను వెహికల్స్ ట్రావెల్స్ తిప్పండి. తర్వాత కొద్దిగా పార్టీకి పూర్తిగా సమయం లేకపోతే అనేసి వెహికల్ మానేసి ఇంటికాడ టిఫిన్ సెంటర్, తర్వాత వ్యవసాయం చేసుకుంటా నేను పార్టీలో పని చేస్తాను. నేను ఉదయం 4 గంటలు వేసి ఇంటికి టిఫిన్ సెంటర్ చూసుకొని 9 గంటలు 9-10 గంటల ఇంటి షాప్ చూసుకుంటూ మిగతా సమయంలోని మళ్ళీ పార్టీ కోసం విలేజ్ లో మండలంలో ఎక్కడైనా సమస్యలు ఉన్నా, ఏ సమస్య ఉన్నా ఆ మండల సమస్యలు ఎవరైనా చెప్పినా ఒక ఎంఆర్ఓ కానీ పోలీస్ స్టేషన్ ఏ సమస్యలు ఉంటే సమస్యలో తిరగడం, ఏమైనా మీటింగ్ లో గట్రా నేను పాల్గొనడం జరుగుతుంది. అంటే సార్ మీరు అసలు యాక్చువల్గా ఎంతమంది మీ కుటుంబం కానీ మీ తారమతారు కానీ రాజకీయంలో లేరా? రాజకీయం లేదండి, మాకు రాజకీయం అన్నది లేదండి. కానీ నేను బీజేపీ పార్టీలోకి చేరాను కాబట్టి, బీజేపీ నా సిద్ధాంతాలు నప్పాయి కాబట్టి, బీజేపీ సిద్ధాంతాలు నాకు నప్పాయి కాబట్టి ఈ పార్టీలో నేను కొనసాగుతాను. మా ఊర్లో ఇద్దరు ఉండోళ్ళండి. పిల్ల సమూర్తి నేను పెద్ద ఆయన ద్వారా నేను జాయిన్ అయ్యాను. ఆయన అలా కానుగా 3 నెలలు అవుతుందండి చనిపోయి. మా ఊర్లో నేనే బీజేపీ జెండా కట్టానండి. మా జెండాను చూసి మా ఎక్కడికి వెళ్ళి మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా ఏమో చేసి ఎటకారంగా నవ్వరు. ఇద్దరు ఏం చేస్తారా, ఒక వార్డు నెంబర్ గెలలేరు, ఒక సర్పంచ్ అవ్వలేరు, ఒక ఎంపీటీసీ అవ్వలేరు. ఏతలుగా చూసి ఎన్నో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎందువల్లంటే నవ్వరు అన్నమాట. స్టార్టింగ్ లోని జెండోడికి వెళ్తే నవ్వరు మిగతా పార్టీలు అందరూ కూడా. ఏ రోజుకేం జరా మీరు నవ్వండి, మాకు ఏ రోజు ఆనాడు వాసుబాయి గారు ప్రధాని చేస్తే ఒక కోటితో ప్రధాని ఓడిపోయాడు అవినీతి లేకుండా. ఆయన కొనసాగి చేస్తే 10 మంది ఎంపీలు ఆయన చేతికొస్తే ఆయన ప్రధానమంత్రి అవుతాడు. ఆ రోజు ఆయన సిద్ధాంతం మాకు నచ్చాయి కాబట్టి మీరు అందరూ ఎన్ని మాకు ఏదో రోజు మా అంటే అధికారంలోకి వస్తాం, ఆ రోజు మీరు ఏడుస్తారు మేము నవ్వుతాం, ఆ రోజు అంటే వస్తుందని ప్రతి ఒక్కరు కూడా చెప్పాలండి. మేము ఆ రకంగా ఎవరిని ఎంత నవ్వుని సరే మేము ఎంతో గౌరవంగా ఉండేవాళ్ళం. మా బీజేపీ పార్టీ మా ధైర్యం, మా జెండా. ఎక్కడికి వెళ్ళినా మా కొండవే మాకు ధైర్యం. మా జెండా మా కొండవే తీసుకెళ్తే ప్రజలు గాని అధికారులు గాని మాకు గుర్తింపుతారు. అలాంటి మాకు భయపెందుకు, అందరూ నవ్వుతే మాకు ఇబ్బంది ఏముందండి. మా పార్టీ మాకు సిద్ధాంతం నప్పాయి, ఎంత నవ్వు మాకు ఏది. ఈ రోజు ఆ నవ్వు ఎంతో మంది మమ్మల్ని చూసి అభినందించిన ఇవాళ సభాష్ ఉంటుంటారు. ఎంతో మంది మమ్మల్ని ఎటకారించిన వాళ్ళు, మమ్మల్ని చూసి నవ్వడానికి కూడా ఈ రోజు మీ పార్టీ రూలింగ్ వచ్చింది, మాకు అది చేయండి, ఇది చేయండి, రోడ్లు వేయండి, ఇల్లు ఇవ్వండి, ఎంతో మంది మా చుట్టూ తిరుగుతుంటారు. ఆ రోజు నవ్వునే ఎత్తలే ఈ రోజు మా దగ్గరికి వస్తుంటారు. అదే మాకు ధైర్యం, అదే మాకు ఎంతో బలంగా ఉంది, మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజు మా ముందు నవ్వునే మమ్మల్ని ఎటకారించిన వాళ్ళు ఇవాళ మా దగ్గరికి రోడ్లు వేయించండి, ఇల్లు ఇవ్వండి, మాకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, అన్ని మా దగ్గరికి వస్తాం. అదే ఆ రోజు నవ్వులారంటే ఈ రోజుల్ని మేము ఏ రోజు కూడా సులభంగా చూడటం కానీ ఏ రోజు కూడా మా ఇబ్బంది పెట్టడం కూడా లేదు. ఏ రోజు ఏం జరా నీ కట్టుకుంటే జన్యం ఉంటే ఇల్లు కావాలంటే ఇల్లు, రేషన్ కార్డు కూడా మేము ఇస్తున్నాం అరువుడైతే. అంతేగాని ఆ రోజు నవ్వడని ఈ రోజు మనసులో పెట్టుకొని ఆ నేరం చేయడం కూడా లేదండి. బీజేపీ పార్టీ అన్నది ఎంత మా మీద నిర్దేశించారా, వాళ్ళు ఎంత ఫేమ్గా తీసుకుని వాళ్ళు నచ్చింది చేయడం, వాళ్ళ సేవ కోసమే ఈ పార్టీలోకి వచ్చాం. ఏదో సంపాదించాలని చేయాలని లేదండి. ఈ రోజు కూడా మీకు ప్రెస్ మీట్ ఇవ్వడం కారణం ఇప్పుడు నేను పనిచేసి నా టీవీ సెంటర్ చూసుకుని మీకు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. మా పార్టీ సిద్ధాంతాలు అలా ఉంటాయండి. ఎక్కడ మా ఆనాడు ప్రధానమంత్రి కూడా ఇంతకాడ పని చేస్తూ వాళ్ళకి పని చేస్తూ కూడా ఇవాళ ప్రజల్లోకి వెళ్ళాడు. ఆ సిద్ధాంతాలు మేము కూడా అయినా కాకుండా ఏదో మా స్థాయిలో మేము పనిచేయాలి. బీజేపీ పార్టీ అంత అభిమానం కాబట్టి ఇవాళ మాకు ఈ కండువ వల్ల మాకు గుర్తింపు వచ్చింది. ఈ కండువ లేకపోతే మాకు ఈ గుర్తింపు లేదు, ఈ సొసైటీ పెసిలిటీ కూడా అవ్వలేదు. నాకు వెనకాల జనబలం లేదు, డబ్బు బలం లేదు, ఒక పేద కుటుంబం. ఏది లేకపోతే ఇవాళ బీజేపీ పార్టీ సిద్ధాంతాలు నప్పే ఇంటికంటే కూడా మా ఫ్యామిలీ నాకు సహకరించారు కాబట్టి నేను తిరుగుతాను. కొంతమంది ఎందుకు రోజు తిరుగుతా పార్టీలకు వెళ్తే ఏమి రావు, ఎందుకు చేతులు డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, పార్టీ ఏదో ఇస్తుందని కాదు, పార్టీకి మనం ఏం చేసామనే సిద్ధాంతం నేను తిరుగుతాను. ఇలా అనకాపల్లి రావాలి, అనకాపల్లి సోడవరం కూడా సొంత డబ్బులతో సొంత పెట్రోల్ వేసుకుని బండి మీద మేము తిరగడం జరుగుతుందండి. ఇటు ఫ్యామిలీని చూసుకుంటా ఇటు పార్టీకి న్యాయం చేయాలని ఉద్యోగంతో తిరుగుతాను తప్ప ఈ పార్టీలు ఏదో సంపాదించేద్దాం ఏదో చేసేద్దాం కదా. ఒక మంచి పేరు కావాలి మాకు, ఒక గుర్తింపు రావాలా. బీజేపీ పార్టీ అంటే పేదల పార్టీ అని ఉద్యోగంతో ఈ పార్టీలోకి వచ్చాను తప్ప ఈ పదవిలో కూడా ఏదో చేసేద్దాం ఏదో తినేద్దామని కాదు. ఏ రైతు కూడా మా బ్యాంక్ చుట్టూ 10 సార్లు తిరగకూడదు. వచ్చిన రైతు కల్లా లోన్ ఇమ్మనేసి మా బ్యాంక్ సెక్రటరీకి మా సొసైటీ అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏది ఆశించకండి, రైతు ఎందుకు వస్తాడు బ్యాంక్కి, అది అవసరాల కొద్ది వస్తాడు.
ఆ అవసరం మనం 2-3 సార్లు తిప్పించి మిగతా బయట బ్యాంకులు పోతే అది మనకు బ్యాంకు లాభాలు చేయించాలా, రైతులకు ఉపయోగపడాలి. ఇది రైతుల బ్యాంక్ అని సిద్ధాంతంతో రైతులకి మేలు చేయాలనిస్తే ఈ పదవి లేకుండా మనం ఏం చేయలేం కదా. పదవి ఉంటే చేయాలని ఉద్దేశంతో పదవి తీసుకోవడం జరిగింది. పదవి లేదు మన సంతకాలు చెల్తే సెలవు కదా. పదవి లేదు మనం రైతుకి న్యాయం చేయలేం కదా. ఈ కుర్చీలో కూర్చోవడం కారణం రైతులకి న్యాయం చేయాలని. నేను ఒక రైతును కాబట్టి రైతులు గతంలో అప్పుడు మాకు లోన్ తీసుకుంటే 2,000 అవడానికి ఎంతో కష్టపడారు. ఈ రోజు ప్రధానమంత్రి కేంద్ర గవర్నమెంట్ ఇవాళ భూమి ఎంత ఉంది అంత సెంటుకి 1000 రూపాయలు చెప్పి లోన్ ఇవ్వడం జరుగుతుంది. అది వీళ్ళు అప్లికేషన్ పెట్టిన 1 వారం రోజుల్లో మీకు 2-3 రోజుల్లో 4-5 రోజుల్లో మేము లోన్ వెంటనే మంజూరు చేయడం జరుగుతుంది. రైతులు కూడా వెంటనే టయాన్ని కట్టుకోమని చెప్తాను. ఏ రైతులు కూడా ఇబ్బంది పెట్టడానికి. ఇంతకు ముందు ఎన్ని సభ్యత్వాలు ఉండేవండి? ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఎన్ని సభ్యత్వాలు ఇంచుమించు 95 మంది. నేను వచ్చిన 3 నెలల్లో 95 మందిని సభ్యత్వాలు జాయిన్ చేశాను. దగ్గర 80 లక్షల రూపాయలు నేను లోన్లు చేయించాను. 90 సభ్యత్వాలు చేయించాను. ఇంకా ఈ సీజన్ కాబట్టి రైతులు పనులు ఉన్నారు కాబట్టి పనులు అయిపోయిన తర్వాత రైతులు ఎన్ని టైం కూడా రైతు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఊరిళ్ళు కూడా మీరు రైతు లోన్ కావాలని తీసుకుని బ్యాంకులో లోన్ తీసుకోండి, బయట బ్యాంకులకు వెళ్ళకండి, కోఆపరేటివ్ మీ బ్యాంకు, రైతుల బ్యాంక్ ఇది, రైతుల బ్యాంక్ రండి అంటే రైతులు చాలా మంది బ్యాంక్ వెళ్తే చాలా తిప్పించేస్తారు. 2 నెలలు 3 తిప్పించేస్తుంటారు. ఎందుకు బాబు బయట బ్యాంకులో పెట్టుకుంటాం అనేసి రైతులు అనడం జరిగింది. అదే నేను ఉన్నాను కదా, నేను ఉన్నాను చెప్పి కూడా నేను నెల ఉండే 2 నెలలు ఉంటే 3 నెలలు ఉంటే బీజేపీ పార్టీ మనిషా, కూటమి మనిషా, ఈ కూటమి మనిషి ఉన్నంత మీ బ్యాంకులో ఎటువంటి లోటు ఉండదు, మీరు రండి, మీకు 4-5 రోజులు మీకు లోన్ ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ఈ సుమారు 120 మందికి లోన్లు 3 నెలల్లో 120 మందికి లోన్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మనకి మీకు రైతు కొనుగోలు పెట్టేశారు ఇక్కడ. మండలానికి ఒకటి ఇచ్చారండి, అది కొత్తకోట సొసైటీకి ఇచ్చారండి. అది కొత్తకోట సొసైటీలో కొనుగోలు చేయడం జరుగుతుందండి. ప్రస్తుతానికి వాళ్ళు పాస్బుక్ వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి కోఆపరేటివ్ సొసైటీ అనేసరికి కొన్ని బ్యాంకుల్లో చాలా మంది ఇంతకుముందు అంటే మీ వరకు వచ్చింది లేదు, మీ బ్యాంకులో ప్రాబ్లం ఏంటంటే కోఆపరేటివ్ బ్యాంక్ అనగానే కొన్ని లేనివి రాసి మనం 100 రూపాయల చొప్పున కట్టడం, తర్వాత దాన్ని ఒక సంవత్సరం 3 సంవత్సరాలు దాన్ని తిప్పడం, ఇన్ని సంవత్సరాల నుంచి ఉందని దాని మీద కొంత అమౌంట్ తీసుకొని కొంతమంది జరిగింది ఆల్రెడీ. దాని మీద పైకి కేసు కోర్టుల వరకు కూడా వెళ్ళింది. ఇట్లాంటి సందర్భాలు ఇక్కడ ఏమైనా మీ ముందు మీరు రాకముందు ఏమైనా జరిగాయా? మీరు వచ్చిన తర్వాత మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? రాకముందు సమస్య నాకు తెలియదు కానీ వచ్చింది కానీ ఏ సమస్య రాలేదండి. అలాంటి అవినీతి చేయడానికి గతంలో పుస్తకాల మీద రాశారు. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది. కేంద్ర గవర్నమెంట్ అంతా ఆన్లైన్ ప్రాసెస్ చేసింది. ఇవాళ ఏ ఒకటి రసీదు కూడా 100 రూపాయలు కట్టించారు ప్రతిదీ అంటే రసీదులు ఇవ్వడం జరుగుతుంది, వెంటనే ఆన్లైన్ ప్రాసెస్ జరుగుతుంది. గతంలో ఏ పుస్తకాల మీద రాసి ఏదో చూపెట్టడం కాదండి, వెంటనే రైతు కట్టిన వెంటనే రసీదు ఇచ్చి వెంటనే ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుందండి. అవినీతి అనేది లేదని వచ్చింది కానీ అంతా ఆన్లైన్ ప్రాసెస్ అండి. గతంలో ఏదో చేసేది ఎక్కడ జరిగింది తప్ప నేను వచ్చిన కాంచి ఏ ఒక్క రూపాయి తిన్నాను లేదండి. ఏ ఒక్క రూపాయి కూడా మొదట ఖర్చు పెట్టి దాఖలాలు లేవండి. ఇటు రామకోసం మండలంలో కంపల్సరీ ఒక బీజేపీ నాయకుడు అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు సార్. ఆ సమక్షంలో మీకు చాలా సార్లు ఎదుర్కొని ఉంటారని అనుకుంటున్నాను. యాక్చువల్గా వైసీపీ పాలనలోని మనకి ప్రధానంగా ఈ బిఎన్ రోడ్డుకి అప్పుడు మీరు ఉండగా 2009 నుంచి మీరు ఉన్నారంత సీనియర్ నాయకులు అయి ఉండి కూడా ధర్మశ్రీ గారు 120 లక్షలతో సుమారు 1 కోటి దాటిన తర్వాత మనకి బిఎన్ రోడ్ ఎస్టిమేట్ తెచ్చి దానికి నేను ఈ చేస్తున్నాను నా సొంత డబ్బులతోనే అని చెప్పి ఒక ఇదైతే చేశారు అప్పట్లో. ఆయన పార్టీ పోయిన మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కంప్లీట్ అవ్వలేదు, అది అలాగే ఉండిపోయింది. కానీ ఈ రోడ్డుకి శక్తి నెంబర్ కానీ మినిమం సుమారు 9 మంది 10 మంది సుమారు చనిపోవడం జరిగింది. కొన్ని ఆటంకాలు కూడా జరుగుతున్నాయి. ప్రధానంగా ఏంటంటే ఏ ప్రభుత్వం తలుచుకున్నా, ఏ నాయకుడు తలుచుకున్నా ఏ పని కూడా అవ్వకుండా ఉండదు. అది సంవత్సరం నెల ఎప్పుడైనా సరే అవుతుంది. కానీ ప్రస్తుతానికి అటు వైసీపీ 5 సంవత్సరాలు అయిపోయింది, ఇటు మళ్ళీ తెదేపా 1.5 year అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సరం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇక ఇన్ని సంవత్సరాలు పట్టడానికి కారణం ఏంటి? వాస్తు బాగోలేదా, లేకపోతే దాంట్లో ఎవరు తలపెట్టట్లేదా, ఏంటి ప్రాబ్లం? అసలు బిఎన్ రోడ్కి కారణం ఈనాటి పెద్ద నాయకులు సీనియర్స్ అయి ఉండి ఎందుకు జనాలకి ఇబ్బంది పడేటట్టు ఎవరు స్పందించట్లేదని చెప్పచ్చు మెయిన్ కారణం.
ఏం లేదు సార్, గత 5 సంవత్సరాలు కూడా మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ రోడ్డు కూడా వేయలేదండి. అది గవర్నమెంట్ ఏం చేయాలంటే ఎక్కడ చిన్న గోత ఉంటుంది వెంటనే గాత వెంటనే పూరిస్తే ఇంత పెద్ద గాతలు అవ్వండి. గత 5 సంవత్సరాలు కూడా గవర్నమెంట్ ఎక్కడ కూడా మట్టేసిన పాపం లేదు, తట్ట మట్టేసిన దాఖలాలు లేవండి. దానివల్ల ఈ వర్షాలు పడడం వల్ల పెద్ద పెద్ద పంటలు అయిపోయి పెద్ద పెద్ద గోధులు అయిపోయినాయి. అలాగే మన సోడవరం నర్సీపట్నం రోడ్డు ఒకటే కాదండి, రాష్ట్రం మొత్తం మీద కూడా అనేక రోడ్లు పాడైపోయింది. రాష్ట్రం మొత్తం మీద పాడైపోయినాయి కాబట్టి కూటమి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కేంద్రం నుంచి నిధులు తేయడం, వర్కులు చేయడం, మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా చాలా విలేజ్లు కూడా చాలా మట్టుకి కంప్లీట్ అయిపోయింది. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా రోడ్లు చాలా మట్టుకి పవన్ కళ్యాణ్ గారు సర్వ వల్ల ఏజెన్సీ పార్టీల్లో కూడా చాలా రోడ్లు వేశారు. మన రోడ్డు కూడా రేపు 5 నెలల 6 నెలల వల్ల పూర్తి అయిపోతాయి. అక్కడక్కడ ప్యాచ్ వర్క్ కూడా జరుగుతుంది. వేగంగా కాంట్రాక్టులు కూడా వేగంగా చేస్తుంటాం. కొన్ని కారణాల వర్షాల వల్ల అయిపోయినాయి. కేంద్ర గవర్నమెంట్ అమౌంట్ రిలీజ్ చేసింది, రాష్ట్ర గవర్నమెంట్ కూడా సీఎం గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికోసం 10 సార్లు ఒక 45 సార్లు ఎమ్మెల్యే కలవడం జరిగింది, ఎంపీ కలవడం జరిగింది, ఎమ్మెల్యే సీఎం దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా వేగంగా జరిగిపోయాయి. అతి తొందరలో రేపు 5 నెలల 6 నెలల్లోనే మన రోడ్డు కూడా పూర్తి అయిపోతాయి. ఎక్కడ కూడా రోడ్లు మరమ్మతులు కానీ కొత్త రోడ్లు కానీ అన్ని కూడా కూటమి గవర్నమెంట్. మీరు అన్నది వాస్తవమే, కానీ ఇక్కడ ఏంటంటే ఈ మధ్య లేదు కానీ వర్షాకాలం అంతా సిపిఎం పార్టీకి మీరు అవకాశం ఇచ్చినట్టే. ఎందుకంటే ఆయన ప్రతిరోజు కూడా ఏదో గొయ్యిలో ఏదో ఒక నాటకం రూపంన వరదలు కూర్చోవడం, లేకపోతే కూర్చోసి ఏదో ఒక ధర్నా రూపంలో ఇన్ని ఇచ్చారు. అంటే మిమ్మల్ని కూటమి ప్రభుత్వం వచ్చి కూడా అంత ఆయన ఏంటంటే వైసీపీ లేదు, అటు కూటమి కరెక్ట్ కాదు, ఈ రోడ్డుకి ఎంతమంది చచ్చిపోయినా స్పందించలేదు అనేది చాలా సార్లు ఆయన చేయడం జరిగింది, ధర్నాలు అయ్యేది. దానికి బదులుగా మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేలు మేము ప్రశ్నించగా ఎమ్మెల్యే కూడా ఏం చెప్తారంటే ఇటు తార్ రోడ్డుకి సపరేట్ ఎస్టిమేట్, ఇటు సిమెంట్ రోడ్డుకి సపరేట్ ఎస్టిమేట్, గ్రామాల్లో తర్వాత కలవట్లకి సపరేట్ 3 ఎస్టిమేట్లు డిఫరెంట్ గా తెచ్చామని ఒక 4-5 నెలల క్రితం చెప్పడం కూడా జరిగింది. కానీ ఇప్పటికీ కూడా వర్క్ స్టార్ట్ అవ్వలేదు. కారణం అది సార్, వర్క్ స్టార్ట్ అయినా సార్ ఎందుకు లేదు సార్, కొన్ని దిక్కులు అటేపు ప్రతి నియోజకవర్గం స్టార్ట్ అయింది సార్. వర్క్ స్టార్ట్ అవ్వకుండా మెయిన్ రోడ్లు ఎందుకు వేస్తారు? ఇప్పుడు కొట్టనపల్లి నుంచి టీఆర్జపురం విలేజ్ లో ఆ రోడ్లు అంటే స్టార్ట్ చేస్తారు. ఆ రోడ్లు తార్ రోడ్లు వేస్తాం, మెయిన్ రోడ్ కాబట్టి. గతంలోని రాష్ట్ర గవర్నమెంట్ గతంలోని రోడ్డు పక్కనే స్థలాలకు సేకరించలేదు. అప్పుడు కేంద్ర గవర్నమెంట్ నిధులు ఇచ్చినా సరేనా, వీళ్ళు రాష్ట్ర గవర్నమెంట్ దాని మీద దృష్టి ఎట్లా అయిపోయింది. గతంలో రోడ్డు అయిపోయింది, కేంద్ర గవర్నమెంట్ మంజూరు చేస్తుంది, ఆ నిధులు తప్పుదారి పట్టింతాను. ఇవాళ కూటమి గవర్నమెంట్ వచ్చి కేంద్ర గవర్నమెంట్ ఏ నిధులు ఇచ్చిందో ఆ నిధులన్నీ సక్రమంగా అమలు చేస్తారు. అతి తొందరలోని రోడ్లన్నీ కూడా వేస్తారు. ఈ ఏవైతే కూటమి గవర్నమెంట్ హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా ఒకటి అన్ని నెరవేరుస్తున్నాం. ఇవాళ 6 గ్యారెంటీలు ఇచ్చే కూటమి గవర్నమెంట్ 6 గ్యారెంటీలు కూడా నెరవేరుస్తున్నాం. అలాగే గ్యాస్ బండ్లు అన్నాం, ఆయిల్కి 3 బండ్లు అన్నాం, 3 బండ్లు కూడా 2 బండ్లు ఇవ్వడం జరిగింది. 3 అయిపోయి 3 బండ్లు అయిపోయి. అలాగే అమ్మఒడి అన్నాం, అమ్మఒడి వేసాం. జగన్మోహన్ రెడ్డి కాలం టైంలోని ఒక మనిషికి ఇచ్చారు. మా గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన పిల్లలు అందరూ చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆదేశాలతోటి కూటమి గవర్నమెంట్ తో తల్లిగా వందనం అందరూ ఎంతమంది పిల్లలు అంతమంది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రీ బస్ రాష్ట్రానికే ఫ్రీ బస్ అన్నాం, అది జిల్లాలకే ఫస్ట్ లో ప్రకటించారు. చంద్రబాబు రాష్ట్రానికి జిల్లాకి అయితే బాగోదు, ఇబ్బంది పడతారు, రాష్ట్రం మొత్తం మీద ప్రకటించారు. ఆ ఘనత చంద్రబాబు గారి. ఇలాంటి పనులన్నీ చంద్రబాబు గారు దూరదృష్టిలో ఆలోచించి మంచి పనులు రైతులకి, అందరికీ, మహిళలకి అందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో రాష్ట్ర మొత్తానికి బస్సులు పెట్టడం జరిగింది. అది అంతా సక్రమంగా జరుగుతున్నాయి. ఇవాళ ప్రతిదీ కూడా గ్యారెంటీలు కూడా అనగా సుఖీబాబు కేంద్ర గవర్నమెంట్ 6,000, రాష్ట్ర గవర్నమెంట్ 14,000 కలిపి 20,000 రూపాయలు వేయడం జరిగింది. 2 విడతలు వేస్తాం. అనుకున్న కార్యక్రమాలు అనుకున్న పదవులు అన్ని కూడా ఇస్తాం, అనుకున్న పథకాలు అన్ని కూడా నెరవేరుస్తాం. ఒకటి నెరవేరుస్తాం. మా గవర్నమెంట్ ఏమి లేదు, ఖాళీ చేసి అప్పులు చేసి వెళ్ళిపోయింది. గత గవర్నమెంట్ అప్పులు చేసి వెళ్ళింది. ఇలా ఒక పక్క నుంచి అప్పులు తీరుతూ, ఒక పక్క నుంచి ఆ అప్పులకి వడ్డీ కడుతూ, ఓ పక్క నుంచి రాష్ట్రానికి ముందుబాటులో నడిపించడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ రాష్ట్రం, ఈ దేశం అభివృద్ధి ఉండాలి. ఇవాళ ప్రపంచ దేశాలు కూడా మన దేశం చూస్తాను. ఇవాళ మోడీ గారు ఎక్కడికి వెళ్ళి సరే ప్రపంచ దేశాలు కూడా తలెత్తి చూస్తున్నాయి మోడీ గారు చేసి. గత గవర్నమెంట్ లోని అంతే, మనం అంత వయసు కాదు, కాంగ్రెస్ వయసు కాదు, కాకపోతే కాంగ్రెస్ గారు చేసిన
అవినీతి పాలన చిన్న పాలన కాదండి. ఏది కూడా ఎక్కడ కూడా ఏది లేదండి. మోడీ గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండితాడు మన దేశంలో ఏ దేశం వెళ్ళి సరే మన గవర్నమెంట్ ఉండేది కాదు. ఈ మోడీ వచ్చింది అది ఏ దేశం వెళ్ళి సరే మోడీ గారికి నమస్కారం పెట్టి పై చూస్తుంటాం. మోడీ గారి సిద్ధాంతం, మోడీ గారు చేసిన మంచి పాలన అందిస్తారు కాబట్టి ఇలా ప్రపంచ దేశాలు మోడీ అంటుంటాం. మోడీ ఒక దేవుడితో సమానం మా దృష్టిలో. మిగతా వాళ్ళకి ఆయనకి ఎలా ఉంటుందో తెలియదు కానీ నా దృష్టిలో రాముడు. ఈ ఎన్నో సంవత్సరాలు పెట్టింది. నేను పుట్టకముందు కాంచి కూడా అయోధ్యలోని ఎంతో సమస్య ఉండేది. అయోధ్య గుడి అంటే రాముడి గుడి అంటే ఎవరికి తెలిసింది కదా. అలాంటి అయోధ్యలో రాముడి గుడి కట్టాడు అంటే అది మోడీ వల్ల. ప్రపంచంలో అందరూ ఏమనుకున్నారు, నా మనశ్శాంతి అయితే మోడీ వల్ల జరిగింది. మోడీ లేకపోతే అయోధ్యలో రాముడు మన అయోధ్య కూడా వెళ్ళలేము. ఒక్క అయోధ్యలో గుడి కట్టడం వల్ల భారతదేశం మొత్తం కూడా అయోధ్య గుడి వైపు చూస్తుంటారు. మిగతా మతస్థులు కూడా ఎంతో మంది క్రిస్టియన్లు హిందూ మతంలోకి వచ్చేస్తుంటారు. అయోధ్యలో రాముడు గుడి కట్టాడు కాబట్టి మోడీ గారు. మోడీ అంటే దేశంలో చాలా మందికి అభిమానం గుండెల్లో పెట్టుకుంటాడు. మోడీ గారు అంత పాలన నచ్చిందండి. మోడీ గారు అంటే మనం ఆయన గురించి చెప్పనంత కాదు. మోడీ గారు అయితే ఫోటో చూస్తే చాలా దండ పెట్టాలనిపించింది మాకు. మిగతా వాళ్ళకి ఎలాంటి ఉంటుందో అందరికీ నప్పవచ్చు. నా దృష్టిలో మాత్రం మోడీ అంత మంచి నాయకుడు ఎవరు ఉండడం. ఆనాడు రాముడి పరిపాలన చేసాడు మనకు తెలియదు కానీ, రాముడు ఏ రకంగా పాలించాడో తెలియదు కానీ మోడీ మాత్రం అంతకంటే ఎక్కువ చేస్తానని నా నమ్మకం అండి. మన తోడవరం నియోజకవర్గానికి సంబంధించి సీఎం రమేష్ గారితో మీ సన్నివేశాలు సందర్భాలు ఒక ఎత్తు అయితే, మీరు ప్రస్తుతం అదే పార్టీలో ఉన్నట్టు బాగా మీరు సన్నిహితంగా ఉండడం ఇది జరుగుతుంది. కానీ మీ కూటమి ప్రభుత్వం ఉండగా సీఎం రమేష్ గారు ఇప్పుడు కూడా మీ కార్యకర్తలకు కానీ మిమ్మల్ని కానీ పిలిచి ఒక దగ్గర మీటింగ్ పెట్టడం, లేకపోతే మీ అందరిని కలుపుకొని ఒక దగ్గర ఆఫీసులో రమ్మండం ఇట్లాంటివి చేయకుండా ఓన్లీ రమేష్ గారు ఎప్పుడైనా కానీ అక్కడి నుంచి వస్తే డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం, మిమ్మల్ని అక్కడే రమ్మండం తప్ప మీకంటూ ఒక ప్రాధాన్యత ఇచ్చి మీ పరిస్థితులు కానీ మీ మండలంలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఆయన దగ్గర తీసుకెళ్ళడానికి మీకు అవకాశం ఇవ్వలేదనేది ఒక సార్, అది వాస్తవం కదా? లేదండి, మాకు ఎంపీ గారు ఎప్పుడు ఇచ్చారా పార్టీ నుంచి ఆదేశాలు వస్తాయి, మా ఫోన్లు వస్తాయి. ఎంపీ గారు ఏ కార్యక్రమంలో పాల్గొంటున్నది కూడా మాకు మెసేజ్ వస్తుంది. ఆ కార్యక్రమంలో అందుబాటులో అందరూ కూడా వెళ్తున్నాం. అటువంటి పోకం లేదు. మా నియోజకవర్గం ఆయనకి 7 నియోజకవర్గంలో సమస్యలు ఉంటాయి. ప్రతి సమస్య వెళ్ళాలంటే వెళ్తాడు. మనం ప్రతిసారి మా నియోజకవర్గం కదా, ఒక ఎంపీ గారి ఇటు నియోజకవర్గం మన జిల్లాలో చూసుకోవాలా, అక్కడ సమావేశాలు ఉంటాయి, సభలు ఉంటాయి, ఆ సభలో చూసుకోవాలా, ప్రతి సమస్య చూసుకుంటాను. కాబట్టి మాకు నియోజకవర్గంలో ఎక్కడికి వచ్చారో మాకు కబురు వస్తుంది, మేము వెళ్తున్నాం, మమ్మల్ని పిల్లడం జరుగుతుంది, మాకు ఆహ్వానం కూడా జరుగుతుంది. ఇది ఒకళ్ళ పార్టీ కాదు, కూటమి కాబట్టి అన్ని సమస్యలు కూడా ఆయన సాల్వ్ చేయాలి. ఇటు జనసేన వెళ్తారు, అటు బీజేపీ వెళ్తారు, తెలుగుదేశం వెళ్తారు. అలాగే బీజేపీ పార్టీకి ఎంపీ వచ్చింది, బీజేపీ సంఖ్య తిరగగా అంత పని కాదు కదా సార్. 3 పార్టీలకు సంబంధించిన కాబట్టి 3 పార్టీ నాయకులు వెళ్తారు కాబట్టి ఒకసారి అవకాశం రాకపోవచ్చు, మనం దాన్ని బాధపడకూడదు. మన కూటమిలో 5 మంది వెళ్తారు, మళ్ళీ దగ్గర ఇటు కూర్చుని తెలకపోతుంది లేదు కదా. ఏదో కూడా తెక్కలేదో చిన్న ఉండొచ్చు కానీ మా నియోజకవర్గంలో మాత్రం అలాంటి భేదాలు లేవు సార్. మాకు ప్రతి కొబ్బరి వస్తుంది. ఇటు కేఎస్ఎన్ రాజు గారు ఎమ్మెల్యే గారు మాకు ఇబ్బంది పడటం ఏ రోజు సరే ఆయన ఎప్పుడు ఫోన్ చేసి సరే ఎమ్మెల్యే రాజు గారు మా ఫోన్ లిఫ్ట్ చేస్తారు. అలాగే తాతయ్య గారు లిఫ్ట్ చేస్తారు, జనసేన రాజు గారు కూడా చేస్తారు. మాకు అలాగే మా జిల్లా ప్రెసిడెంట్ దోపేటి పరమేశ్వరరావు కూడా అదరైతే ఫోన్ చేసారా మా సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే స్పందిస్తారు. మాకు జిల్లా ప్రెసిడెంట్ గారు మాకు అలాంటి ప్రెసిడెంట్ దొరకడం మాకు ఎంతో సంతోషం అండి. అలాంటి ప్రెసిడెంట్ మాకు దొరకడం చాలా మంచి మనిషి అండి. ఆయన చెప్పాలంటే చాలా మంచోడు. మాకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వెంటనే ఫోన్ చేస్తారు. ఆ సమయంలో ఫోన్ మిస్టర్ ఉంటే చాలండి, ఎందుకు ఫోన్ చేస్తామని అడుగుతారండి. అలాంటి వ్యక్తి అండి మా జిల్లా ప్రెసిడెంట్. బీజేపీ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ కూడా చాలా మంచి వ్యక్తి. అలాగే మా సోడా నియోజకవర్గంలో కందరపు రామమూర్తి ఇన్ఛార్జి అయినా కూడా మాకు ఎంత స్పందిస్తాడు. ఆయనతో పాటు వీలు శ్రీరామూర్తి గారు కూడా మాకు వెంటనే ఏ ఫోన్ చేసినా మాకు వీలు శ్రీరామూర్తి గారు మాకు స్పందిస్తారు. మా సోడా నియోజకవర్గంలో మెయిన్ నాయకులు అందరూ కూడా మమ్మల్ని గౌరవిస్తారండి. నేను ఎప్పుడు ఫోన్ చేశారా ఎంత పని ఉంది సార్ నా ఫోన్ కి అందరూ కూడా అందుబాటులో ఉంటారు సార్. ఇప్పుడు వస్తే మాకు రాజకీయ నాయకులతో కానీ ఇక్కడ ప్రజలతో కానీ ఎటువంటి ఇబ్బంది లేదు సార్. కాకపోతే మాకు ఏమి లేదు సార్. మేము మా పార్టీ చేసిన పనులు గుర్తింపు రావాలంటే మీడియా ద్వారా గుర్తింపులోకి వెళ్ళాలని కోరుతున్నాం. మమ్మల్ని మీ మీడియా వల్లే మమ్మల్ని
గుర్తించి మా చేసిన పనులు రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ మీకు తీసుకెళ్ళాలి. ఇది ప్రజలు తెలియాలంటే మేము చేసిన పనులు అన్ని కూడా మీ ద్వారాగా తెలుస్తాయి. ఇవాళ ఎక్కడికెక్కడ గతంలో పేపర్లు చూస్తారు, ఇప్పుడు పేపర్లు చూసి దాఖలు టెక్నాలజీ ఉదయం లేచిన కానీ చల్లే సోషల్ మీడియా కాబట్టి మీ ద్వారాగా ప్రజలకి తెలియపరచాలనేది మీకు ఈ రోజు చెప్పడం జరిగింది సార్. మొత్తానికి హౌసింగ్ సంబంధించి బతుల తాత చేయడానికి కాబట్టి ఆయన ద్వారా మనవాళ్ళు ఏంటంటే ప్రతి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సెంటున్నర ఇచ్చింది, ప్రస్తుతానికి 3 సెంట్లు ఇచ్చడం జరిగింది. అది మంచిదే, చాలా బాగుంది, అంత బాగుంది. కానీ అయితే అందులో మనకి లేని వాళ్ళకి ఎక్కడ స్థలాలు దొరకట్లేదు. ఇప్పుడు ఉన్న మీరు ఏంటంటే మినిమం ఒక పంచాయతీ ఒక మండలం అవడానికి 1000, 1500, 2000 వరకు కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. చెల ద్వారా వీళ్ళు తీసేస్తున్నారు. ప్లేస్ ఎక్కడ పెడతారు ఉన్నాయా మీ మండలంలో? అసలు మీరు దాని గురించి ఏం ప్రయత్నించారా సార్? రావిగంధ మండలం మాత్రం ఖాళీ ప్లేస్ లేదు సార్. అయితే గవర్నమెంట్ ఏమైనా అనుమతిస్తే ఎక్కడ పండడం కానీ లేదా ఏమైనా సొంత స్థలాలు ఉంటే వెంటనే వాళ్ళకి ఇమీడియట్ గా ఇల్లు మంజూరు చేయడం కానీ జరుగుతుంది సార్. తాతయ్య గారు ఎవరైతే ఇల్లు లేదని ఉన్నారో ఎవరికైనా ఇమ్మీడియట్ గా లేట్ చేయకుండా దరఖాస్తు చేసుకుని వెంటనే మంజూరు చేయమని పైనుంచి ఆదేశాలు ఇచ్చాయి. అలాగే మేము పార్టీలు అతీతంగా పార్టీలకు చూడలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ అని చూడలేదు. ఎవడైతే నిరుపేదలు ఉంటాడో, ఎవడైతే ఇల్లు కావాలని అనుకుంటే దరఖాస్తు పెట్టారో వాళ్ళందరికీ కూడా కూటమి గవర్నమెంట్ మంజూరు చేయడం జరుగుతుంది. మేము పార్టీలకు అతీతంగా పని చేయలేస్తారు. ఎవరైతే మా పార్టీలతో పని లేదు, ఇల్లు ఎవరికైతే లేదు మా ఒకటే లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ లో కానీ దేశంలో కానీ ఎవరికి కూడా ఇల్లు లేని కుటుంబం ఉండకూడదని ఉద్దేశంతో అటు కేంద్రంలో మోడీ గవర్నమెంట్ కానీ రాష్ట్రంలో చంద్రబాబు గవర్నమెంట్ కానీ ఏ ఒక్కరికి కూడా అర్హుడైన ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇవ్వాలనేసి ఒక సిద్ధాంతంతో పనిచేస్తుంది సార్. ఇటువంటి కొన్ని పార్టీలు ఇది చేసినా సరే చేయలేదు అంటారు. అటువంటి పార్టీలు నాటి కాదు. మేము ఎవరికైనా పలానా ఇల్లు కావాలని దరఖాస్తు వస్తే వెంటనే ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. అలాంటి ఇబ్బంది లేదు సార్ మాకు. సార్ అలాగే మనకి ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి, టైం దగ్గరగా ఉంది. బీజేపీ పార్టీ కూడా రానున్న ఎలక్షన్లకి అటు పంచాయతీ కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ వచ్చేటప్పటికి మీరు ఏ విధంగా బలోపేతం చేస్తున్నారు, ప్రజల్లో ఉన్నది ఎంతమంది సభ్యత్వాలు తీసుకున్నారు, పార్టీలోకి రప్పించారు, అసలు మీకు పంచాయతీ ఎలక్షన్ లో సర్పంచులకి ఎవరైనా నిల్చుంటున్నారా లేదా పిటిషన్కి కానీ? కూటమిలో ఉండగా కూటమి ద్వారా పై నాయకులు ఏం చేస్తారు, అధిష్టానం ఏ నిర్ణయితే ఎక్కడ ఎవరికే సీట్ ఇస్తే ఆ శిరసా వహించి ఆ సీట్ కి మేము పోటీ చేయడం సిద్ధంగా ఉన్నాం సార్. మాలో ఏ గొడవ లేవు సార్. అక్కడ అధిష్టానం నిర్ణయం సర్పంచ్ ఎక్కడ పోటీ చేయాలి, ఎంపీడీసీ ఎక్కడ పోటీ చేయాలి, జడ్పీటీసీ ఎక్కడ పోటీ చేయాలని అధిష్టానం నిర్ణయం అవుతుంది. అధిష్టానం నిర్ణయం వరకే మేము పనిచేస్తాం. మాలో ఏ భేదాలు లేవు సార్. అధిష్టానం పలానా ద్వారా మీరు పోటీ చేయండి అని అంటే నేను అక్కడ చేయడం సిద్ధంగా ఉన్నాను సార్. మాకు మీకు ఎక్కడ అక్కడ అనేసి టీడీపీలు కానీ జనసేన మమ్మల్ని అవ్వలేదు. అది మేము కూడా ఏ రోజు కూడా అనుకోలేదు. లోకల్ గా అధిష్టానం నిర్ణయం మా నిర్ణయం. అధిష్టానం ఏ నిర్ణయం అయితే జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు, ఆ నిర్ణయానికే మేము కట్టుబడి ఉంటాం సార్. ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలు విడదీయడం, మండలాలు విడదీయడం, పంచాయతీలు విడదీయడం, ఇలాగా ప్రస్తుతం మీరు ఇక్కడున్న సర్పంచులకి, ఎంపీలకి పెంచడానికి ఈ పంచాయతీలు విడదీస్తున్నారా, లేకపోతే మండలాలు ఇవన్నీ వస్తున్నాయా అని ఆ దృష్టితో పెడుతున్నారా? లేదు అంటే చాలా మంది అక్కడ ఆపేషన్ కాబట్టి రేషన్ ముందు వైసీపీలో రేషన్ అంటే కూరలు తెచ్చుకోవాల్సి వచ్చింది. అట్లాంటి పరిస్థితిని ఆలోచించి పెడుతున్నారా? మీరు ఏమైనా పెట్టారా ఈ మండలంలో? లేదు సార్. మా మండలంలో ఎక్కడైతే పంచాయతీ నుంచి ఆ గ్రామానికి ఏదైనా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరం ఉంటే ప్రతి సమస్య కూడా ఇబ్బంది అవుతుంది. అలాంటి పంచాయతీలు గుర్తించి ఎడదీయడం జరుగుతుంది తప్ప ఏ పంచాయతీలు కూడా మాకు పలానా పంచాయతీ కావాలని ఎక్కడ లేదు సార్. మాకు గతం ఇప్పుడు దాకా ఉన్నాయి 28 పంచాయతీలు సార్. ఇంకో 5 పంచాయతీలు కొత్తగా పెట్టేశారు. 5 పంచాయతీలు ఒకే అనేసారు. ఇంకో 2 పంచాయతీలు కొద్ది డిస్ట్రిబ్యూట్ లో ఉన్నాయి. కానీ మాకు ఎటువంటి ప్రాబ్లం లేవు మా రావికొండ మండలంలో. కాకపోతే ఏదైతే ఒక పంచాయతీ నుంచి ఒక పంచాయతీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరం ఉందో అదే ఇడిపోవాలని చూస్తాను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అందరూ కలిసికట్టుగా ఉండాలనేసి మా రావికొండ మండలం అభివృద్ధి అవ్వాలని కోరుతాను సార్. మీరు మీ పంచాయతీ నుంచి స్టార్టింగ్ బీజేపీ నాయకుడి కింద మీరు స్టార్ట్ చేసిన తర్వాత అప్పట్లో లేనిది ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఏమేమి ఫుల్ఫిల్ చేశారు? అసలు మీ పంచాయతీని ఎలా మోడిఫికేషన్ చేశారు? అప్పుడు లేనిది ఇప్పుడు ఉన్నది. పంచాయతీలో
ఏ ఒకటి కూడా మేము ఏది కావాలన్నా రాయకూడదు మనలో వచ్చేయాలి. ఇప్పుడు ప్రతి కూడా ఒక హాస్పిటల్ కానీ, పశువుల హాస్పిటల్ కానీ, ఓ సచివాలయం కానీ అన్ని కూడా మాకు అందుబాటులో ఉన్నాయి. ఏ ఇబ్బంది లేదు. పంచాయతీలో అన్ని అభివృద్ధులు ఉంటాయి. ప్రెసిడెంట్ గారు, సర్పంచ్ గారు కూడా మాకు అందుబాటులో ఉంటారు. అందరూ కూడా అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. కథలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు సాల్వ్ చేసుకున్నాం. ప్రస్తుతానికి అయితే టీడీపీ బీజేపీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా వంటి సమస్యలన్నీ సాల్వ్ చేసాం. ఇంకేమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కలిసి కూర్చొని కూటమి గవర్నమెంట్ లో ఆ సమస్యలని క్లియర్ చేసుకుంటాం. ప్రస్తుతానికి మీరు టీఎస్సీఎస్ అధ్యక్షుడిగా అంటే మిమ్మల్ని బీజేపీ పార్టీ గుర్తించి మీకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాల బట్టి నుంచి మీరు కష్టపడ్డ కష్టాన్ని ఒక్క క్షణం మీరు ఎలా ఫీల్ అవుతారు? కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఆ క్షణం అంతవరకు వచ్చిన తర్వాత కూడా రాత్రికి పేర్లు మార్పి లేకపోతే ఒక మనిషిని మార్చేసి ఇచ్చేయడం వల్ల కొంతమంది పార్టీ నుంచి కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోవడానికి కూడా సందర్భాలు జరిగాయి. అలాంటిది మిమ్మల్ని గుర్తించి ఇంతవరకు మీరు వెయిట్ చేశారు కాబట్టి ఇచ్చినప్పుడు మీరు ఆ క్షణంలో ఉన్న ఆనందాన్ని చెప్పండి సార్. నేను ఈ పార్టీ అడగడం కారణం ఏదో చేసేద్దామని చెందేస్తాను కాదు సార్. నేను బీజేపీలో గత నుంచి 2009 నుంచి కూడా కష్టపడతాను. కూటమి గవర్నమెంట్ లో కూడా మనకంటూ బీజేపీ పార్టీ కంటూ ఒక గుర్తింపు ఉండాలా. బీజేపీ పార్టీకి కూడా కూటమి గవర్నమెంట్ గుర్తింపు ఇచ్చారు. పలానా చోట మనకి ఇవ్వండి, మనకు కూడా గుర్తింపు ఉంటుంది. ఆ బీజేపీలో కూడా ఇల్లు ఇచ్చారు, బీజేపీ పార్టీ కూడా ఇచ్చారు అనేసి ఆలోచనతోటి నేను కోఆపరేటివ్ సొసైటీగా పనిచేయాలని ఆశతో నేను ఇక్కడ ఏదో పదవిగా రాలేదు. కోఆపరేటివ్ బ్యాంక్ లో పని చేయడం భావిస్తాను. రైతులు సేవ చేద్దాం ఉద్యోగంతో నేను ఈ సీట్లో కూర్చోను తప్ప ఏదో నాకు కుర్చీ దొరికింది ఏదో వాదం మెయింటైన్ చేద్దాం కాదు. రైతులకి మెయిన్ చేద్దాం, రైతులకి అందుబాటులో ఉందాం. ఏ సెలవులో లోన్ కోసం సరే వెంటనే లోన్ మంజూరు చేద్దాం ఉద్యోగంతో పార్టీ నాకు ఏదైతే నమ్మించిందో ఈ కుర్చీకి ఈ పదవికి న్యాయం చేయాలనేసి ప్రతిరోజు కూడా నేను బ్యాంక్ రావడం జరుగుతుంది. ఏ రైతు ఎందుకు వస్తుంది, ఏ సమస్య వస్తున్న ఆ సమస్య నేను సాల్వ్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప నేను ఏదో కుర్చీ మీద మోజుతో కాదు. నేను ఈ పలానా సీట్ కావాలంటే నాకు టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. వెంటనే ఎప్పుడైతే అడిగానో వ్యక్తి మంచోడు బీజేపీ పార్టీ నుంచి 2009 నుంచి కూడా బీజేపీ పార్టీలో పనిచేస్తున్నానని పార్టీ టీడీపీ జనసేన గుర్తించారు. మా పార్టీ ఎప్పుడైతే పేరు ఇచ్చిందో వెంటనే కేఎస్ఆర్ రాజు గారు ఎమ్మెల్యే గారు నన్ను గుర్తించి అయితే చిన్నకి ఓకే చేస్తాననేసి కూటమిలోనే ఎక్కడెక్కడ మీకు ఇవ్వాలి అది చిన్నకి ఇచ్చేదని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దానికి మా ఇన్ఛార్జి రామమూర్తి గారు కానీ, మా జిల్లా ప్రెసిడెంట్ పరమేశ్వర కానీ, రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కానీ, సీఎం రమేష్ ఎంపీ గారు కానీ నాకు అనుకూలంగా నా పేరు సూచించారు. మా పార్టీ నుంచి మా పేరు ప్రకటించగల వెంటనే పార్టీకి ఇచ్చారు. టీడీపీ పార్టీకి వాళ్ళు వెంటనే నాకు నీ పేరు ప్రకటించు అనేసి చెప్పడం జరిగింది. అయితే నేను వెంటనే సంతోషం అంటే రైతులకు న్యాయం చేసే అవకాశం వచ్చింది నాకు. బీజేపీ పార్టీ నుంచి రైతులకు న్యాయం చేయాలని ఆ అవకాశం నాకు ఇచ్చారు కాబట్టి రైతులకి ఎప్పుడు కూడా నా పదవి ఉన్నంతకాలం రేపు ఇదే పదవికి ఎంతో డబ్బులు ఖర్చు పదవులకు వచ్చారు. రేపనేది రేపు పొద్దున్న నువ్వు నామినేట్ పదవి కాబట్టి రేపు పొద్దున్న ఎలక్షన్ వస్తే రైతులందరూ కూడా నా సేవ మెచ్చి నా ఫండ్ మెచ్చి నన్ను ఎన్నుకుందని తప్ప ఏ ఒక్క రూపాయి ఇచ్చి ఏ రైతుకు మంది ఇచ్చి బిర్యానీ ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అన్నది లేదు. నన్ను గుర్తించి నేను న్యాయం చేయగలిగితే పెద్దలందరూ నన్ను ఎన్నుకుంటే తప్ప నేను ఏ రకంగా రూపాయి ఇచ్చి ఏ రైతును మబ్బు పెట్టి కూర్చొని కూర్చోను. రైతులు గుర్తింటే నేను మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో నన్ను నిల్చోబెడితే వస్తాను తప్ప నేను డబ్బులు ఖర్చు పెట్టి చేసేంత స్థాయి నాకు లేదు. డబ్బులు ఖర్చు పెట్టి నేను ఈ సీట్లో పెద్దలు నన్ను గుర్తింటే రైతులు గుర్తింటే నాకు ఈ సీట్లోకి వస్తాను. మరి అలాగే మీరు ప్రస్తుతానికి రైతు సేవ గురించి రైతు రాజు అలాంటి పార్టీలు మావి కాదు అదే ప్రస్తావించిన మీరు మనకి రైతుకి ఇంపార్టెంట్ అయిన చెరుకు రోడ్ ఫ్యాక్టరీ గురించి మీరు ఎంతవరకు ప్రయత్నించారు? అందులో మీరు ఎన్ని సందర్భాలు ఎలా పాల్పంచుకున్నారు? అసలు దానికి ఎవరితో చేశారని చెప్పండి. ఎవరితో పాటు చెప్తాం, గత 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ ఉండేది. గతంలో 2014లో టీడీపీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఇంతటి బాగా పనిచేసిన ఫ్యాక్టరీలు ఈ 2019 రాబోతుకి ఫ్యాక్టరీలు మొత్తం సర్వనాశనం అయిపోయాయి. ఒక్కసారి ఆగమం ఫ్యాక్టరీ దాన్ని తయారు చేయాలన్న ఏ గవర్నమెంట్ గా సవాల్తో కూడిన కష్టంలో రైతులకు కూడా గతంలో పేమెంట్లు కూడా చేయలేదు. గత వైసీపీ గవర్నమెంట్ లో కూడా పేమెంట్లు ఇవ్వలేదు. ఈ రోజున రైతన్నవాడు వ్యవసాయం చేయడానికి ముందుకు రాలేదు.
వ్యవసాయం చేయాలంటే ఈవేళ కూలి పనులు చూస్తే ఒక రైతు పనిలోకి వెళ్తే ఇంచుమించు 600-700 రూపాయలు కూలి ఉంది. ఆడమంచి పనిలోకి వెళ్తే 300, మగవాడి పనిలోకి వెళ్తే 600 రూపాయలు వేసి చెరుకు పండించాలంటే కష్టంగా ఉంది. అలా కష్టాల్లో అందులోని చెరుకు పండించాలంటే చాలా సమస్య. ఎందువల్లంటే చెరుకు అన్నది ఫస్ట్ నుంచి కూడా చిన్నపిల్లలు అయితే ఎలా చూసుకోవాలో అది ఎదిగిదా కూడా అది చెరుకు నరికిదా కూడా అన్ని ఇబ్బందులు ఉంటాయి. దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకొని అవన్నీ చేయదు లాస్ట్కి గిట్టుబాటు ధర రాక రైతు చేయలేకపోతాడు. ఆ రైతుకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో సబ్సిడీలు ఇవ్వడం కానీ, రైతుకి ఎన్నో ఎరువులు ఇవ్వడం కానీ, పంట నష్టం అయితే ఇవ్వడం జరుగుతుంది. రానున్న కాలంలో ఇంకా ఎక్కువ రైతుకి చేయడానికి మేలు చేయడానికి కూటమి గవర్నమెంట్ చూస్తుంది. కాబట్టి రైతులు ఆదుకుని గవర్నమెంట్ ఏది ఉందంటే ఈ కూటమి గవర్నమెంట్. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రైతుకి రైతే రాజన్న పేరుకి ఏ రోజు జరిగిన రైతు సమస్య తీర్చి పార్టీ ఏదంటే మన టీడీపీ బీజేపీ పార్టీలు తప్ప మిగతా ఏ పార్టీ కూడా రైతుని చూసే దాఖలాలు లేవు ఎక్కడ. 2018లో చూడండి, అంతకుముందు చంద్రబాబు నాయుడు టైంలో చూడండి, ఎన్టీ రామారావు కాంచి కూడా రైతే రాజన్న. ఎన్టీ రామారావు టైంలో కూడా రైతులు ఆదుకునే పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ. ఈ 3 పార్టీలు ఆధ్వర్యంలో రైతులు ఆదుకోగలుగుతారని నా నమ్మకం. ఫైనల్ గా మనకి ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు గారు మాట ఇచ్చారు, అప్పుడు కంపల్సరీ ఇంకా ఫ్యాక్టరీకి మూత పడకుండా నేను ఆపుతాను, మీ అందరికి మళ్ళీ దాని మీద ఉన్న సమస్యలన్నీ తీరుస్తానని అన్నారు. అలాగా మీరు మీ పార్టీ తరఫు నుంచి సీఎం రమేష్ గారు కానీ మీరు కానీ ఎక్కడైనా ప్రస్తావించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? సార్, ఎమ్మెల్యే గారు సీఎంకి చెప్పడం జరిగింది, ఎంపీ గారు సీఎం దృష్టి తీసడం జరిగింది. దాని గురించి పరిష్కారం చేస్తుండ్రు. అతి త్వరలో పార్టీ బాగోగుల గురించి చూస్తుండ్రు. పార్టీ ఏ రకంగా లాస్లోకి వెళ్ళింది, ఏ రకంగా సమస్య వచ్చింది, ఎందుకు చెరుకు వెళ్ళలేదు, ఎందుకు బ్యాటరీ వెళ్ళలేదు అన్నది ఉంది. సమస్య రహదారులు కూడా లేవు. మేము రహదారులు ఎక్కడికక్కడ బ్రిడ్జిలు కోల్పోవడం వల్ల బళ్ళు వెళ్ళడం, లారీలు కానీ టాటర్ కానీ రవాణా ఛార్జ్ ఎక్కువైపోతుంది. ఈ రవాణా ఛార్జ్ ఎక్కువైపోవడం వల్ల రైతులు చెరుకు పండించలేదు. అందువల్ల అతి తొందరలో ఈ రోడ్లు కూడా మరమ్మతులు అయిపోతాయి. పోయినకాడ బ్రిడ్జిలు కూడా వెంటనే మంజూరు చేశారు. బ్రిడ్జిలు కూడా వెంటనే అయిపోయిన నుంచి యథాస్థితిగా ప్యాటర్న్ నడుస్తుంది. ఇప్పుడు మామూలు రైతులు కూడా చెరుకు వేయడానికి ఇష్టపడతారు. రవాణా ఛార్జీలు పెరిగిన కాంచి కూలి పనుల ఛార్జీలు పెరిగిపోతాయి. దానివల్ల రైతులు చెరుకు తగ్గించారు. ఎందుకంటే ఈ రోజుని కూలి పనులు పోతే దాని అంత సుఖం లేదు. కూలి పనులకు వెళ్ళినంత వ్యవసాయం కెట్టలేదు. 3000 పోతే పిల్లానికి 300, మొగుడికి 600 వస్తాయి. 900 రూపాయలు వాడు తెచ్చుకోగలుగుతాను. అదే వ్యవసాయం మీద చేయలేకపోతాను. వ్యవసాయం సంవత్సరంలో కష్టపడి ఒక 50,000తో ఎకరానికి తీయలేకపోతాను. అదే కూలి పని పోతే రోజుకి 900 రూపాయలు తెచ్చుకుంటే నెలకి 30,000 రూపాయలు సంపాదించుకుంటాను. దానివల్ల ఆ వ్యవసాయాన్ని పక్కన పెట్టడం జరుగుతుంది. ఆ దృష్టికి మేము కూడా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళాం, కేంద్ర గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లారు. కాబట్టి రైతులకు ఆదుకోమని చెప్పాం. మేము మా స్థాయిలో నేను వాళ్ళకి చెప్పామండి. అదే త్వరలో రైతులకు కూడా మేలు జరుగుతుంది, ఎంతో ఎదురు చూస్తాం. పాల రైతులు డైరీ సమస్య బయటకు వచ్చింది. చాలా మంది కొంతమంది తెదేపా నాయకులు కార్యకర్తలు కలిపి డైరీ మీద కూడా ఇంతకుముందు సబ్సిడీ అని ఇన్సూరెన్స్ అని అవన్నీ తీసేసారు. మొత్తం డైరీకి వచ్చిందని డైరీ మీద కొన్ని కప్పటి కూడా పెట్టడం జరిగింది. దాని మీద అసలు పాల రైతులకి ఏ విధంగా సహాయపడగలరు, ఎప్పుడు ఏదైనా సమస్య ఉంటే తీసుకెళ్లారా లేదా? పాల రైతు సమస్య అంటే ఇవాళ దేశంలో ఫ్యాక్టరీలు తయారైంది, పాలు బోల్డ్ కంపెనీలు తయారైంది. గతంలో నేను నా చిన్నతనంలో ఒక ఎసైడ్ అయిన తప్ప రెండోది ఉన్నది కాదు. గతంలో రైతులు ప్రతి ఒక్కరు కూడా పాలు తాగడం మొదలెట్టారు. ఇవాళ ఏ రైతు కూడా పాలు తాగడం లేదు, క్యాన్ కోసేస్తుంటారు. క్యాన్ కోయడం వల్ల ఏమంటే డిమాండ్ తగ్గిపోయింది. అందరూ ఇప్పుడు ఒక కంపెనీ ఉన్నది 100 లీటర్లో లేదా 2000 లీటర్లో 3000 లీటర్లో 10,000 లీటర్లో తీసుకుంటది. ఆ కంపెనీకి 20,000 లీటర్ తీసుకున్న కంపెనీకి 50,000 లీటర్లు ఏం చేసుకుంటుంది? ఆ కంపెనీ కూడా నిమిటి పేకర తీసుకుంటారు. మన రైతులు ఏం చేస్తారంటే ఎన్ని పాలు అయితే తీస్తారో అన్ని పాలు కూడా డైరీలు వేసడం వల్ల గిట్టుబాటు ధర లేదు. అదే 4 లీటర్ పాలు వచ్చినప్పుడు 1 లీటర్ పాలు రైతు తాగితే ఇంతకుముందు గతంలోని ఎవరింటికైనా వెళ్తే మజ్జిగ కలిపిచ్చారు. ఇవాళ ఏ ఇంటికైనా వెళ్ళి సరే ఏదో డ్రింక్ తెస్తాను తప్ప, ఏ డ్రింక్ థమ్స్అప్ కోకోలు తెచ్చిస్తాను తప్ప మజ్జిగ కలిపి బ్యాంకులో ఎక్కడ లేదు. ఎప్పుడైతే రైతు పాలు వాడుకు మొదలెట్టాడో ఆటోమేటిక్ గా పాలకి డిమాండ్ పెరుగుతుందండి. రైతు పాలు తాగడం మొదలెడితే ఆటోమేటిక్ గా కంపెనీలు ఏం చేస్తారంటే వాళ్ళు బయటకు వస్తారు, మాకు పాలు కావాలి మాకు ఇవ్వండి. ఇవాళ ఏంటంటే కంపెనీలు ఎన్నో భారతదేశం మొత్తం మీద
మిగతా దేశాలకు కూడా మన భారతదేశం పాలు పంపిస్తుంది. అంత ఎక్కువ కంపెనీలకి పాలు ఎక్కువైపోయిన వల్ల వాళ్ళు అడుగుంటే రేటు తీసుకుంటారండి. ఏ వస్తాం చేయడానికి ఎక్కువైపోతే ఏముంది, తక్కువ రేటుకి అడుగుతాడు. మనం 10 లీటర్లు పాలు అన్నా కానీ ఒక 2 లీటర్లు మనం వాడుకుంటే 8 లీటర్లు తగ్గిపోతే ఇప్పుడు సుమారు ఒక కంపెనీకి 2000 లీటర్లు కావాలండి. ఆడి పరిమితి అంతే. అలాగంటే ఆ కంపెనీ 5000 లీటర్ పాలు వచ్చేస్తే ఏం చేస్తాడు, తగ్గించుకుంటాడు. తగ్గించుకుంటే రేట్ ఇచ్చుకుంటాడు కదా. అదే 2000 లీటర్ల కంపెనీకి అవసరం వచ్చినప్పుడు 1000 లీటర్ల పాలు ఉంటే ఏం చేస్తాడు, ఇంకొక 1000 లీటర్లు కావాలి ఆ కంపెనీ. అప్పుడు ఏం చేస్తుంది, అదనంగా రేట్ ఎక్కువ తీసుకుంటది. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉంటుందండి, ఆ అపార్ట్మెంట్ లో 100 లీటర్ల పాలు కావాలా, అక్కడ రైతుడికి వెళ్ళి పాలు 50 లీటర్లు పట్టుకెళ్ళారు. అప్పుడు ఏం చేస్తారు, మిగతా వాళ్ళందరూ ఏమవుతారు, 50 లీటర్ పాలు వచ్చాయి కాబట్టి నువ్వు లీటర్ 30 రూపాయలకి ఇస్తాను, అవసరానికి నేను ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా నాకు ఇచ్చి అంటాడు. పోటీ పడతాడు. పాలతో డిమాండ్ ఎప్పుడైతే డిమాండ్ వచ్చిందో దానికి పోటీ పడటం వల్ల రేటు పెరుగుతుంది. అలాగే రైతులందరూ కూడా ప్రతి ఒక్కరు పాలు వస్తాం, రైతు ఒకరు పాలు తాగి కొన్ని పాలు కంపెనీలకు వస్తే అప్పుడు కంపెనీలు మన దగ్గర రేట్ ఇచ్చి కొంటుంది. అతి మొత్తంలో పాలు ఎక్కువ అవడం వల్ల కంపెనీలు పెరగడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. అలానే కంపెనీలు వస్తాయండి. గతంలో ఒకటే కంపెనీ రిసార్ట్ ఒకటే ఉంటుంది. అలాగే ఈ రోజు చెప్పుకునే కంపెనీలు ఉన్నాయి. మరి అందువల్ల పాలు రేటు తగ్గకపోతే ఏమవుతుందండి, మార్కెటింగ్ పెంచాలని డిమాండ్ పెరగాల. డిమాండ్ పెరగలేదు ఎక్కడికి పెరుగుతుంది, రైతు కూడా పాలు దాకా నేర్చుకోవాలి. పాలు ఇప్పుడు 4 లీటర్ పాలు వచ్చాయండి మీకు, అందులో 1 లీటర్ పాలు ఉంచుకుని అనుకో 4 లీటర్లు ఎత్తావు, నువ్వు ఎగ్మెంట్ ఏస్తావు రైతు. ఈ రైతుకి 5 లీటర్ పాలు వస్తాయని ఆస్తూ వస్తాయి. అందులో లీటర్ తగ్గించాడు ఇక్కడ ఏమంటాడు, ఏ తగ్గిపోయినా అంత పాలు లేవు నేను తాగుతున్నా. అయితే రైతు కూడా తాగడం వాళ్ళు రేట్ పెంచుతానే మనకు ఎవరైనా రేట్ పెంచడం మొదలు పెడతారు అన్నమాట. ఏ వస్తువు ఎక్కువైనప్పుడు ఏమంత రేటు తగ్గిపోతుంది. రోజుల్లో మీ పార్టీ ద్వారా మన రాష్ట్రంలో మన ఎవరికైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ పార్టీ ద్వారా ఇచ్చే మెసేజ్ అలాగే సాయం చేస్తారని, లేకపోతే నీకు ప్రాబ్లం వచ్చిందని కానీ మీ ద్వారా ఈ సొసైటీలో ప్రతి ఒక్క రైతుకి ఏ అవసరాలు ఉన్నాయి, యూరియా కావాలి, లోన్లు కావాలి, ఈ సందర్భంలో ధాన్యం వాడాలి, ఇట్లాంటి ఏమన్నా సమస్యలు వస్తే మీరు ఇచ్చే మెసేజ్ వాళ్ళకి మీరున్నారని విషయం చెప్తారు. చెప్పండి. ఏం లేదు సార్, రాయగొండ మండలంలోని మాది ఈ సొసైటీ పరిధిలో 14 ఊర్లు సార్. 5 పంచాయతీ పరిధి 14 ఊర్ల పరిధిలో, ఈ 14 ఊర్ల పరిధిలో 5 పంచాయతీ పరిధిలో మనం ఏం చేయాలని చేయగలం సార్. అయితే గతంలోని గవర్నమెంట్ ఏం చేసిందంటే సచివాలయకి పిండి ఇవ్వడం జరిగింది సార్. గతంలో కూడా చంద్రబాబు ఉంటాడు, అప్పుడు 2014 కోఆపరేటివ్ ద్వారా పిండి వచ్చింది. ఈ సచివాలయం ఇవ్వడంలోని మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత బ్యాంకులకి, ఈ కోఆపరేటివ్ బ్యాంకులకి ఇచ్చారు. కొన్ని బ్యాంకులకి చాలా వాటికి ఇచ్చారు. పిండి కొద్దిగా రావడం లేట్ అయిన వల్ల కొన్ని బ్యాంకులకి ఇచ్చడం జరిగింది. ఆ బ్యాంకులో పిండి అమ్మడం జరిగింది. మన బ్యాంక్కి అప్పటికే రైతులకి అందరికీ పిండి అందించిన టైంలో మన బ్యాంక్కి వచ్చింది. అయితే ఒకటి ఏ ఇబ్బంది ఉన్నా మనం వచ్చి గత 3 నెలలు అవుతుంది కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నా ఈ 3 నెలలు కొన్ని సమస్యలు తీర్చాము. ఇంకేమైనా సమస్యలు ఉంటే రానున్న కాలంలో రైతుల సమస్యలు అన్ని తీరుతాం అని నమ్మకం సార్. రానున్న రోజుల్లో ఇంకా నేను ఇది చెయ్యాలి, లేకపోతే దీనికంటే అధిగమించాలి, ఎదగాలి, నేను ఇది ఉంటే ఈ పని చేయగలను, మా వెనకాల ఉన్న కార్యకర్తలకి దీనివల్ల ఉండడం వల్ల అది సాయం చేయలేకపోయినా ఎట్లాంటి కోరికలు ఏమైనా ఉన్నాయో పార్టీ ఆదేశాల వరకు మా బీజేపీ పార్టీ ఏదైతే ఆదేశాలు ఇస్తుందో పార్టీ అధిష్టానం పార్టీ ఆదేశాల వరకు ఏ పదవి ఇచ్చినా ఏ పని చెప్పినా చేయడానికి సిద్ధమన్నాను సార్. మనస్ఫూర్తిగా పార్టీ పనులు చేయడానికి పార్టీ నాయకులు ఏ పని అయితే నన్ను గుర్తించేస్తారో ఆ పని శిరసావహించి ఆ పార్టీకి పనిచేయాలనేసి నా ఆశ సార్. నాకు ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలి, ఏ రోజు కోరిక లేదు సార్. నేను బీజేపీ కార్యకర్తగా పనిచేయాలి, బీజేపీలో ఉండాలని ఉద్దేశంతో ఉన్నాను తప్ప నాకు పదవుల మీద ఆమోహం లేదు సార్. ఏదో ఒక పదవి ఉంటే రైతులకేటి ప్రజలకేటి న్యాయం చేయగలిగితే ఉద్యోగంతో పదవి తీసుకున్నాం తప్ప నాకు పదవి మీద వ్యామోహం ఎప్పుడు లేదు సార్. బీజేపీ పార్టీ ఎంత నాకు వ్యామోహం సార్. బీజేపీ పార్టీ సిద్ధాంతం తప్పి నాకు నా కడవు ఉందని చెప్పి కూడా బీజేపీ పార్టీలో ఉంటాను. బీజేపీ పార్టీ నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోనా, నన్ను గుర్తించకపోనా బీజేపీ పార్టీ జెండా ఉంటాం. నేను చనిపోయేదా కూడా చివరి సమయంలో కూడా ఆ జెండా ఇడిసేది లేదు సార్. మీరు ఇందులో ఉంటూను ఏంటంటే హిందుత్వాన్ని కాపాడడానికి ఈ మధ్య కొన్ని RSS ద్వారా అక్కడక్కడ ఈ సమావేశాలు పెట్టడాలు, మీటింగ్లు పెట్టడాలు జరుగుతున్నాయి.
ఇలాంటి వేలో మీరు ఏమైనా ఆలోచించి అని పెట్టారా? సార్ బీజేపీ పార్టీ అంటే హిందుత్వ పార్టీ అంటే బీజేపీ అంటే దేవుడు ఉంటుంది సార్. దేవుడి మీద నమ్మకం ఉండాలి సార్. బీజేపీ అంటే దేవుడు ఉండాలి. మన దేవుడు నమ్మాలి. మనం ఏ మతం పుట్టాం, మనం ఏ తల్లి కడుపులో పుట్టాం ఆ తల్లిని మర్చిపోకూడదు. మా బీజేపీ పార్టీ అంటే కన్నతల్లిని మర్చిపోకూడదు. మా కన్నతల్లి మర్చిపోయినట్టు ఇంకా అది సుఖం సార్. బీజేపీ దేవత, భారత మాత అంటే ఎవరు సార్? మన దేవత, మన తల్లితో సమానం. తల్లి మీద ఎక్కువ సార్. భారత మాతను నమ్ముకుంటాం. అయితే కొన్ని పార్టీలు నాయకులు చేయకూడతారు. మా పార్టీ, మా సిద్ధాంతాలు ఏ పార్టీ చేయకూడతాం, మా నాయకుడికి కూడా చేయకూడతాం. మనం ముందు భారత మాతకే భారత మాత చేయకొట్టిన తర్వాత జై శ్రీరామ్ అంటాం. మా పార్టీ సిద్ధాంతాలు భారత మాత ముందు, భారత మాత తర్వాత పార్టీ, దేశం ముందు తర్వాత పార్టీ, కుటుంబం. మేము బీజేపీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే దేశానికి వెలిగిస్తాం, తర్వాత పార్టీకి వెలిగిస్తాం, పార్టీ తర్వాత కుటుంబానికి వెలిగిస్తాం. మాకు ఈ 3 సిద్ధాంతాలు నప్పి ఈ పార్టీలో ఉండడం జరిగింది. ఈ పార్టీ మీద నాకు ఎంతో ధైర్యం ఉంది. ఈ పార్టీలో నేను ఎందరే ఉండి సరే ఎప్పుడు కూడా అవినీతి పాలన వేస్తారు. అవినీతి జరగడానికి ఒప్పుకోరు సార్. కొన్ని పార్టీలు చూస్తారు, ఏదైనా సీట్ ఇవ్వకపోతే ఇంకో పార్టీలో పోతారు. ఇదే కొంతమంది ఇంకో పార్టీలో ఉండి ఈ కోఆపరేటివ్ ప్రెసిడెంట్ ఇవ్వకపోతే ఇంకో పార్టీలో పోతారు. నాకు ఇచ్చిన ఆనందం ఇవ్వకపోయినా ఆనందం మా పార్టీ నాయకులు చెప్పాను. నేను ఇచ్చినా సంతోషం, ఇవ్వకపోయినా సంతోషం. ఇస్తే రైతులకు ఇంకా మేలు చేస్తాను, ఇవ్వకపోయినా మేలు చేస్తాను. ఎందుకంటే ఎక్కువ కృషి చేస్తాం రైతుల కోసం. అంతే తప్ప పార్టీ పదవులు ఏ పది ఇస్తే ఆ పని చేయాలి సార్. మనం పని చేయడానికి వచ్చాం పార్టీలో. పార్టీలో పని చేయడానికి వచ్చాం తప్ప వేరే రకంగా రాలేదు సార్. నేను ఎప్పుడు కూడా ఈ కుర్చీ కూడా పనిగా బాగుంటాను సార్. పని చేయడానికి ఇచ్చిన కుర్చీని, అంతే తప్ప ఏదో స్వాతంతో కుర్చీలో కూర్చొని కాదు. పని చేయడానికి వచ్చాను. కోఆపరేటివ్ బ్యాంకులోకి పని నిమిత్తం వచ్చాను. ఆ పని రైతులకు చేయాలి. రైతులకు చేతుల గౌరవంతో నేను ఈ పార్టీలో ఉన్నాను తప్ప మరి ఆలోచనలో ఉండలేదు. బీజేపీ పార్టీ అంటే అంత ఇష్టం. బీజేపీ పార్టీలో ఏ పార్టీలో ఉండదు గౌరవం. బీజేపీ పార్టీలో ఉన్న గౌరవమే వేరే. బీజేపీ అంతే. మన పార్టీ గురించి మరి మిగతా పార్టీల గురించి మనం విమర్శించకూడదు. నా పార్టీ కోసం నేను చెప్తాను. నా పార్టీ ఇచ్చే గౌరవం నాకు చాలు. ఆ పార్టీలోని గౌరవం వేరే. ఒక పెద్ద చిన్న తేడా ఉంటుంది. మా పార్టీ సిద్ధాంతాలు వేరే ఉంటాయి, మా పార్టీ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అనేక రకాలు ఉంటాయి. మా పార్టీలోకి ఏ మీటింగ్ వెళ్ళి స్కూల్లోకి ఉదయాన్నే ఏ రకంగా స్కూల్కి వెళ్ళి ఏ రకంగా పాఠాలు చెప్తాం ఆ రకంగా ఉంటుంది. మా పార్టీ సిద్ధాంతాలు ఆ రకంగా ఉంటాయి సార్. ఫైనల్ గా మీరు మీ టైం అంతా మాకు వెచ్చించి మాకు ఈ అవకాశం ఇచ్చారు. అలాగే మా 77 టీవీ తరఫున మీకు ముందుగా ఈ PVCS అధ్యక్షుడిగా, చైర్మన్ గా ఇచ్చినందుకు కంగ్రాచులేషన్. ధన్యవాదాలు. మీకు రానున్న రోజుల్లో మంచి ఉన్నత స్థాయికి మీ మనస్తత్వాన్ని బట్టి ఉన్నత స్థాయిని అధిగమించాలని, ఇలాంటి ఇంకా మరెన్నో మీరు పైకి ఎదగాలని కోరుకుంటూ మా ఛానల్ ప్రేక్షకుల తరఫున, మా యాజమాన్యం తరఫున మీకు శుభాకాంక్షలు. ధన్యవాదాలు.